హలో అండి అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న నేను ఒక లాంగ్ వీడియో చేశాను. మన మనం అసలు ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము ఫారెక్స్ మార్కెట్ గురించి. సో దాని గురించి రిలేటెడ్గా నేను ఇంట్రొడక్షన్ ఇచ్చాను లాస్ట్ టైం నిన్న చేసిన వీడియోలో. సో నిన్న అది చాలా లాంగ్ అవ్వడం వల్ల నేను యాక్చువల్లీ ఏవేవైతే కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నాను ఇంట్రొడక్షన్ వీడియోలో అవి నేను కవర్ చేయలేకపోయాను. సో దానికి కంటిన్యూయేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి ప్రతి వీడియో కూడా ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూయేషన్గానే ఉంటుంది. సో మీరు ఫస్ట్ వీడియో చూస్తే మీకు సెకండ్ వీడియో అర్థమవుతుంది, సెకండ్ వీడియో చూస్తే మీకు థర్డ్ వీడియోస్ అనేది అలా లైన్గా సీక్వెన్స్గా చూస్తే మీకు అర్థమవుతుంది, అన్ని కాన్సెప్ట్స్ గురించి మీకు ఐడియా వస్తుంది అనమాట. సో అలానే దాంతో పాటే నేను నిన్న మీకు ఒక ఇంపార్టెంట్ ఒక సీక్రెట్ చెప్పానండి సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వడానికి. సో ఇది నేను నేర్చుకోవడానికి ఇది నిజమే అని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. నేను కూడా ఇప్పుడు ఇది ఫాలో అవుతున్నాను. సో మీరు కూడా ఇది ఫాలో అయితే మీకు కూడా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇది ఏంటి అంటే 1 కాన్సెప్ట్, 1 సెటప్, 1 మెంటర్, 1 స్క్రిప్ట్. సో మనము ప్రతి బిగినర్స్ మెయిన్గా ఈ కాన్సెప్ట్ నుంచి ఈ కాన్సెప్ట్కి ఒక్కొక్క కాన్సెప్ట్కి మనము ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటాము. ఇది ఈ కాన్సెప్ట్ లో ప్రాఫిట్ రావట్లేదు అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్కి ఇంకొక కాన్సెప్ట్ నుంచి ఇంకొక కాన్సెప్ట్కి అలా మూవ్ అవుతూ ఉంటాము. ఎన్నో ఈ జర్నీలో మనం ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలి అని అనుకునే జర్నీలో మనము ఎన్నో కోర్సెస్కి జాయిన్ అయ్యి ఎన్నో పైసలు మనము స్పెండ్ చేస్తాము. సో అట్లా కాకుండా అది ఒక టైం పీరియడ్ తర్వాతనే అది మనం రియలైజ్ అవుతాం మనం చేస్తుంది ఇలా ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్స్కి స్విచ్ అవ్వకుంటూ చేయడం ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు అని చెప్పేసి మనం ఒక సర్టెన్ టైం తర్వాత రియలైజ్ అవుతాము. బట్ ఆ తర్వాతనన్నా మనము ఏదన్నా ఒక కాన్సెప్ట్ తీసుకొని దానికి స్విచ్ అయ్యి ఉండండి. అప్పుడు మనకి డెఫినెట్గా ఒక రిజల్ట్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. అట్లనే ఒక సెటప్, ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ సెటప్ మీకంటూ ఒక సెటప్ని క్రియేట్ చేసుకోండి. వేరే వాళ్ళ సెటప్లోకి మనము ఫిట్ అవ్వాలి అని అనుకుంటే అది ఫిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనం దీంట్లో. సో అట్లా కాకుండా మీరు కాన్సెప్ట్ విషయంలో మీరు ఎవరి హెల్ప్ అన్నా తీసుకోండి, దాన్ని అర్థం చేసుకోండి. అదే కాన్సెప్ట్ మీద మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసి రీసెర్చ్ చేయండి, బుక్స్ చదవండి. ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్కి రిలేటెడ్ ఏవన్నా ఉంటే అది చేయండి. దాని తర్వాత ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైతే నాలెడ్జ్ వస్తుందో దాన్ని చూసి మీరు ఈ సెటప్ అనేది క్రియేట్ చేసుకోండి. మీకంటూ ఒక సెటప్ ఉండాలి, అది మీ సెటప్ అయి ఉండాలి. వేరే వాళ్ళ సెటప్లో మనం ఫిట్ అవ్వాలి అంటే అది దాంతో మనం ప్రాఫిట్ చేసుకోవాలి అని అనుకుంటే దాంట్లో ఉండే పాజిటివ్స్ నెగిటివ్స్ అనేవి సెటప్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. సో అందుకనే మనము సపోజ్ ఒకవేళ మీరు మీ సెటప్ని మీరు ఫాలో అవ్వకుండా వేరే వాళ్ళ సెటప్ని మీరు ఫాలో అవ్వాలి అని అనుకుంటే మీరు దీన్ని థరోగా బ్యాక్ టెస్ట్ చేయండి. కంప్లీట్గా ఒక స్క్రిప్ట్ తీసుకొని ఏదన్నా ఒక స్క్రిప్ట్ ఇక్కడ మెన్షన్ చేశాను కదా నేను స్క్రిప్ట్ అని చెప్పేసి. సో ఈ స్క్రిప్ట్ స్క్రిప్ట్స్ అంటే ఇప్పుడు ఇవన్నీ చార్ట్స్ ఉన్నాయి కదా మనకి, జీబీపీ యూఎస్డి, యూరో యూఎస్డి, వీటన్నిటిని కూడా స్క్రిప్ట్స్ అంటాం మనం. సో ఏదన్నా ఒక స్క్రిప్ట్ తీసుకొని కంప్లీట్గా ఒక బ్యాక్ టెస్టింగ్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఆ సెటప్లో ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఏ ట్రెండ్లో ఈ సెటప్ యూజ్ అవుతుంది, ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ యూజ్ చేయొద్దు అనేది మీకు కంప్లీట్గా అప్పుడు మీకు ఒక సెటప్ ఐడియా వస్తుంది. ఓకేనా? సో అప్పుడు మీకు మీ సెటప్ అనేది ఉంటుంది. అది మీరు సింగిల్ స్క్రిప్ట్ మీద చేస్తారు కాబట్టి అప్పుడు మీకు ఇంకా ఎక్కువ ఐడియా వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఫారెక్స్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ గోల్డ్ అండ్ సిల్వర్కి కొద్దిగా దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది చాలా వాలటైల్ స్క్రిప్ట్స్ అండ్ చాలా హ్యూజ్ లిక్విడిటీ కూడా ఉంటుంది దీంట్లో. కాకపోతే చాలా వాలటైల్ ఉంటుందండి. అండ్ ఈ మెయిన్గా ఈ గోల్డ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనము ఏ కాన్సెప్ట్ అంటే ఆ కాన్సెప్ట్ దాన్ని యూజ్ చేస్తే అది వర్క్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో దీంట్లో ఎక్కువగా లిక్విడిటీ వర్క్ అవుతుంది అని అంటారు. సో అంటే లిక్విడిటీ కాన్సెప్ట్ పైన ట్రేడింగ్ తీసుకుంటే వర్క్ అవుతుంది అని అంటారు. బట్ నేను చెప్పే సజెషన్, నేను కూడా అదే సజెషన్ ఫాలో అవుతున్నాను. నాకు వేరే వాళ్ళు చెప్పారు, నేను మీకు అదే చెప్తున్నాను. జీబీపీ యూఎస్డి అండ్ యూరో యూఎస్డి ఏదైనా 2 స్క్రిప్ట్స్ ఇప్పుడు మీరు కావాలంటే వేరే ఇది ఏయుడి యూఎస్డి ఆస్ట్రేలియన్ స్క్రిప్ట్ కానీ లేకపోతే
ఇది జేబీపీ తీసుకోండి, ఏదన్నా సరే క్యాడ్ తీసుకోండి, ఏదన్నా. నేనైతే ఈ జీబీపీ యూఎస్డి అండ్ యూరో యూఎస్డి తీసుకున్నాను. దీనిపైన ఈ 2 స్క్రిప్ట్స్ పైనే, ఒకవేళ మీకు 1 స్క్రిప్ట్ కాదు అని అనుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 2 స్క్రిప్ట్స్, అంతకు మించి ఎక్కువ మాత్రం వెళ్ళకుండా మీరు ఈ మెయిన్గా ఈ 2 స్క్రిప్ట్స్ పైననే మీరు బ్యాక్ టెస్టింగ్ మొత్తం చేసిన తర్వాత మీరు ఒకవేళ ఫండెడ్ క్లియర్ చేసుకోగలిగితే పే అవుట్ ఫస్ట్ ఈ 2 స్క్రిప్ట్స్ యూజ్ చేసి మీ కాన్సెప్ట్స్ అన్నీ యూజ్ చేసి మీరు ఫండెడ్ క్లియర్ చేసుకోండి. తర్వాత కొన్ని పే అవుట్స్ అయిన తర్వాత అప్పుడు మీరు గోల్డ్ మీద డెడికేటెడ్గా గోల్డ్ మీదనే మీరు 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 బ్యాక్ టెస్టింగ్ చేయండి. ఒక 1 మంత్, ఒక 2 మంత్స్ టైం తీసుకొని కంప్లీట్గా మీ సెటప్ని గోల్డ్ మీద అప్లై చేసి మెల్లిమెల్లిగా మీరు చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంతవరకు గోల్డ్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. అంతేగాని డైరెక్ట్గా మీరు గోల్డ్ మీద వెళ్తే మాత్రం మీ ఫండెడ్స్ అన్నీ కూడా మీకు మీ లాసెస్తోని ఫండెడ్స్ అన్నీ పోతాయండి, అవి అన్నీ బ్లో అయిపోతాయి. సో నేను అందుకే చెప్తున్నాను, మీరు జీబీపీ అండ్ యూరో యూఎస్డి ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి తీసుకుంటే మంచిది. ఒకవేళ ఒకటి కాదు అని అనుకుంటే అట్లీస్ట్ 2 తీసుకోండి, ఓకేనా. సో అలా చేసుకోండి. అండ్ 1 మెంటర్ ఎవరన్నా సరే ఒక 1 మెంటర్ని చూస్ చేసుకోండి. మీరు ఈ మెంటర్ నుంచి ఆ మెంటర్, ఈ కాన్సెప్ట్ నుంచి ఆ కాన్సెప్ట్, అట్లా చేస్తే అది వర్కౌట్ అవ్వకపో మన టైం వేస్ట్ తప్ప ఏం ఉండదు. సో మీరు ఏదన్నా ఒక మెంటర్ మీరు యూట్యూబ్లో నుంచి చూస్ చేసుకున్నా సరే, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా లేకపోతే బుక్స్ అయినా ఏదన్నా సరే, ఎక్కడి నుంచి అయినా సరే మీరు నాలెడ్జ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది అంటే వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి మనకి ఎంతో కొంత ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఈయన నాకు మెంటర్ అవ్వగలుగుతారా లేదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటిది అని చెప్పేసి అవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు చూస్ చేసుకోండి. ఓకే, ఈయన అయితే నాకు బెటర్ అని చెప్పేసి మీరు డిసైడ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఆయన చూస్ చేసుకొని ఆయన దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకొని అప్పుడు మీ ఓన్ సెటప్ మీరు క్రియేట్ చేసుకోండి. మీ కాన్సెప్ట్స్ అన్నీ యూజ్ చేసి ఒక సెటప్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు 1 స్క్రిప్ట్ మీద మీరు బ్యాక్ టెస్టింగ్ చేసిన తర్వాత అప్పుడు మీరు లైవ్కి వెళ్ళండి, డెఫినెట్గా మీకు వస్తుంది అనమాట. ఓకే, రిజల్ట్ అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. అది కన్సిస్టెంట్తో చేస్తే డెఫినెట్గా కనిపిస్తుంది. ఓకే, సో నేను ప్రీవియస్ వీడియోలో నేను మీకు మ్యానిపులేషన్స్ గురించి చెప్పాను. ఓకే, మ్యానిపులేషన్స్ గురించి చెప్పాను, అట్లనే లిక్విడిటీ గురించి చెప్పాను. లిక్విడిటీస్ గురించి మాత్రం చాలా బేసిక్స్ చెప్పాను అండ్ మ్యానిపులేషన్ గురించి కొద్దిగా ఇన్ డీటెయిల్గా చెప్పాను. సో నేను మళ్ళీ ఒకసారి ఒక చిన్నగా రివిజన్ చేద్దాము, మ్యానిపులేషన్స్ అంటే ఏంటి అండ్ లిక్విడిటీలో ఇన్ డెప్త్ లిక్విడిటీ గురించి మాట్లాడదాం ఈరోజు. ఓకేనా, సో నేను ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది మీరు వదిలేసేయండి. ఇప్పుడు మనం ఇంకా సెటప్ సైడ్ అవన్నీ వెళ్ళలేదు, ఇంకా అడ్వాన్స్ టాపిక్స్లోకి వెళ్ళలేదు, బేసిక్ కాన్సెప్ట్స్లోనే ఉన్నాం కాబట్టి మనకు ఇప్పుడు టైం ఫ్రేమ్తోని అంత సంబంధం లేదు. సో జస్ట్ ఇప్పుడు నేను మ్యానిపులేషన్ అంటే ఏంటి అనేది జస్ట్ ఒక 2 minutes నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పింది ఈరోజు రివిజన్ చేస్తాను. సో మీరు అదే చూడండి. సో ఇప్పుడు చూడండి, ప్రతి ట్రెండ్కి ఏదన్నా సరే మీరు అప్ ట్రెండ్ తీసుకోండి, డౌన్ ట్రెండ్ తీసుకోండి, ఏ ట్రెండ్లో అయినా సరే ఈ ట్రెండ్ వచ్చే ముందు దాని ఆపోజిట్ ట్రెండ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అంటే నేనేం చెప్తున్నాను అంటే there will always be a small buying before selling move. అర్థమవుతుందా మీకు? ఆల్వేస్ ఎప్పుడైనా సరే ఒక బై మూవ్ వచ్చే ముందు ఒక సెల్ మూవ్ వచ్చే ముందు ఒక బై మూవ్ డెఫినెట్గా ఉంటుంది అనమాట. దాన్ని మనం మ్యానిపులేషన్స్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బై మూవ్ వచ్చే కన్నా ముందు మనకి ఇక్కడ సెల్ మూవ్ వచ్చింది, అలానే ఇక్కడ సెల్ మూవ్ వచ్చింది, దాని తర్వాతనే బై మూవ్ వచ్చింది. ఇదంతా సెల్ మూవ్ వచ్చిన తర్వాతనే మనకి బై మూవ్ వచ్చింది. సో దీన్ని ఈ సెల్ మూవ్ ఏదైతే ఉందో బై మూవ్ కన్నా ముందు దీన్ని మ్యానిపులేషన్స్ అంటాం. అది డౌన్ ట్రెండ్లో ఈ గ్రీన్ క్యాండిల్స్ కావచ్చు, అట్లనే అప్ ట్రెండ్లో ఈ రెడ్ క్యాండిల్స్ కావచ్చు. వీటిని మనం మ్యానిపులేషన్స్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్కెట్లో ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ అయ్యింది. ఓకే, రావట్లేదు అయితే. సో ఈ మూవ్ అయిన తర్వాత ఇది రిజెక్షన్ అయింది తర్వాత, బట్ స్టిల్ ఇది రిజెక్షన్ అంటే 15 minutes క్యాండిల్, ఇది 5 minutesలోనో 10 minutes క్యాండిల్లోనో మైట్ బి ఈ క్యాండిల్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఇలా ఉండొచ్చు.
ఓకే, సో మనం ఏమనుకుంటాము, ఓకే మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి, బట్ మనం ఇక్కడ రిజెక్షన్ కనిపించింది కాబట్టి సో సెకండ్ థాట్ అనేది ఇస్తాము, చూద్దాం కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఇక్కడ రాలేదు కాబట్టి ఓకే మనం వదిలేసేస్తాము, ఇది అంత స్ట్రాంగ్ గా లేదు, ట్రెండ్ బై మూవ్ కి స్ట్రాంగ్ గా ట్రెండ్ లేదు అని చెప్పేసి. బట్ ఇక్కడ ఈ మూవ్మెంట్ చూడండి, ఇంత బై మూవ్ ఉంది కదా, సో మనం ఏమనుకుంటాము, దీనికి ముందర ఈ రిజెక్షన్ ఇదంతా చూస్తే, ఇప్పుడు ఈ క్యాండిల్ ఇంత రిజెక్ట్ అయింది, ఈ క్యాండిల్ కింద ఈ క్యాండిల్ కూడా క్లోజ్ అయింది, దీనికి పై నుంచి కింద నుంచి విక్ ఉన్నా కూడా ఇది ఒక సాటిస్ఫైడ్ క్యాండిల్ అని చెప్పొచ్చు డౌన్ ట్రెండ్ కి. సో మనం ఇది చూసి ఏమనుకుంటాము, ఇంత స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంట్ తర్వాత కూడా మనకి రిజెక్షన్ వచ్చింది. ఓకే, రిజెక్షన్ వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ క్యాండిల్ కూడా నెక్స్ట్ ఈ రెడ్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ కి కింద క్లోజ్ అయింది, క్లోజర్ ఇచ్చింది. సో మైట్ బి ఇక్కడ నుంచి మార్కెట్ కిందికే వెళ్తుందేమో, ఇక్కడ నుంచి బేరిష్ మూవ్ స్టార్ట్ అవుతుందేమో అని మనం అనుకుంటాము. కొంతమంది రీటైలర్స్ ట్రేడ్ కూడా తీసుకుంటారు ఇక్కడ. బట్ ఇప్పుడు ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకొని ఇక్కడ ఎక్కడైనా ఎంటర్ అవుతారు వాళ్ళు, ఒక చిన్న పుల్ బ్యాక్ తర్వాత ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు. సో ఇక్కడ వాళ్ళ ఎస్ఎల్ ఉంటుంది ఈ రిజెక్షన్ క్యాండిల్ పైన. ఇక్కడ వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ ఎస్ఎల్ హిట్ అయినట్టు, ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత చూడండి ఎంత స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ వచ్చిందో అనేది. ఓకే, సో అలానే ఇక్కడ కూడా చూడండి, ఈ బేరిష్ మూవ్ కి ముందు మనకి చిన్న బుల్లిష్ మూవ్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఈ బేరిష్ కి ముందు ఇక్కడ చిన్న బుల్లిష్ మూవ్ వచ్చింది. ఈ చిన్న బుల్లిష్ మూవ్స్ లో ఏమనుకుంటారు కొంతమంది రీటైలర్స్, ఈ 1-2 క్యాండిల్స్ ని చూసి ఓకే ట్రెండ్ మారిపోయింది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ దగ్గర ఈ క్యాండిల్ అంటే ఈక్వల్ లో, ఆల్మోస్ట్ ఈక్వల్ లో లాగా ఫామ్ అవుతుంది ఇక్కడ. సో దీని తర్వాత కూడా చూడండి, ఈ క్యాండిల్ ఏదైతే ఈక్వల్ లో అని అనుకుంటున్నామో అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ లో అనమాట. సో ఈ క్యాండిల్ పైన ఏదైతే క్లోజ్ అయిందో, ఓకే క్యాండిల్ ఇంత స్ట్రాంగ్ గా, ఇది ఆల్మోస్ట్ మోరబోజు క్యాండిల్ లాగే ఉంది. మోరబోజు క్యాండిల్ అంటే విక్స్ ఉండవు, అప్ సైడ్ విక్ ఉండదు, డౌన్ సైడ్ విక్ ఉండదు. సో అలానే ఉంది, కాకపోతే పైనుంచి కొంచెం స్లైట్ రిజెక్షన్ వచ్చింది. ఇది ఇగ్నోరబుల్, పైన విక్ ఏదైతే ఉందో అది వెరీ మచ్ ఇగ్నోరబుల్ అది. సో మనం ఏమనుకుంటాము, ఓకే ఈ క్యాండిల్ ఇక్కడ వరకు ఈక్వల్ లో చేసింది, దీని తర్వాత బుల్లిష్ మూవ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ కింద ఏమన్నా లిక్విడిటీ ఉంటే ఆ లిక్విడిటీ తీసుకొని ఇది పైకి వెళ్తుంది అని మనం ఏమనుకుంటాము. రీటైలర్స్ కొంతమంది ఇక్కడ నుంచి బై ట్రేడ్ తీసుకుంటారు, ఇది లాంగ్ ట్రేడ్. దీని కింద ఎస్ఎల్ పెడతారు, ఇక్కడ ఈ మాక్సిమం హై ఇది ఇక్కడ దాకా ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఏమైంది, వెరీ నెక్స్ట్ క్యాండిల్లోనే ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత చూడండి మార్కెట్ ఎంత మూవ్ అయిందో చూడండి. దో మనకి రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చినా కూడా సస్టైన్ అవ్వలేకపోయింది మార్కెట్. ఇక్కడ ఈ రిజెక్షన్ క్యాండిల్ షోస్ దర్ ఈస్ ఎ బుల్లిష్ అంటే స్ట్రాంగ్ గా బేరిష్ మూవ్ అనేది లేదు, బుల్స్ కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఈ క్యాండిల్ ఇండికేట్ చేస్తుంది. బట్ దాని తర్వాత బుల్స్ ఎక్కడ కూడా వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేదే లేదు. మీరు చూడొచ్చు తర్వాత అన్ని క్యాండిల్స్ కూడా బేరిష్ క్యాండిల్సే ఉన్నాయి, బేర్సే కంట్రోల్లో ఉన్నారు. సో ఇది అన్నమాట మ్యానిపులేషన్ అంటే. ప్రతి ఒక్క అప్ మూవ్ కి ముందు వచ్చే డౌన్ మూవ్, ప్రతి ఒక్క డౌన్ మూవ్ కి ముందు వచ్చే అప్ మూవ్, దీన్నే మ్యానిపులేషన్స్ అంటారు. ఓకేనా? సో మ్యానిపులేషన్ టాపిక్ నిన్న మనం డిస్కస్ చేసింది, ఈరోజు నేను కొద్దిగా రివిజన్ ఇచ్చాను. సో ఇప్పుడు మనము లిక్విడిటీలోకి వెళ్దాము. సో ఓకే, సో లిక్విడిటీలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, లిక్విడిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడిటీస్ ఉంటాయి. అండ్ లిక్విడిటీస్కి ఓన్లీ లిక్విడిటీ చూసి ఇక్కడ లిక్విడిటీ కనిపిస్తుంది, ఇక్కడ స్వింగ్ హై ఉంది కాబట్టి దీనిపైన లిక్విడిటీ ఉంటుందేమో సో అని మనము ర్యాండమ్గా అనుకోవడానికి ఉండదు. మనకి దానికి ముందర స్టోరీ బయాస్ అనేది మనకి సపోర్ట్ చేయాలి. ఓకే, మనకి బయాస్ సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు మనకి అది హెల్ప్ అవుతుంది అనమాట. స్వింగ్ హైని ఒకవేళ ఇంకో క్యాండిల్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ స్వింగ్ హై చేసింది, దీని తర్వాత ఇది లిక్విడిటీ తీసుకుంది. ఓకే, కానీ ఇక్కడ ఎఫ్విజీ ఎక్కడ చేసింది, ఇది ఇక్కడ దాకా వచ్చింది ఎఫ్విజీ. ఓకే, ఎఫ్విజీ కాదు, ఐఎమ్ సారీ, ఎంఎస్ఎస్
ఎంఎస్ఎస్ చూడండి, ఇక్కడ మనము యాక్చువల్లీ ఇలా తీసుకోవాలి, కానీ విక్ మాత్రమే క్లోజ్ అయింది, బాడీ క్లోజర్ ని కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది మనకి ఎఫ్ఈజీ, సారీ ఎంఎస్ఎస్ కి కూడా నేను నిన్న మీకు ఒక రూల్ చెప్పాను. ఎంఎస్ఎస్ ఓన్లీ 1 or 2 క్యాండిల్స్, ఇక్కడ ఓన్లీ 3 క్యాండిల్సే ఉన్నాయి. ఓకే, ఈ 3 క్యాండిల్స్ తోని ఎంఎస్ఎస్ వస్తే మనం అంతగానం ట్రస్ట్ చేయలేము. దానికి మనకి ఇంకొక అంటే మనము ఇంకేదైనా రీజన్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. అంటే మనకు ఏమంటారు, సారీ నాకు అది గుర్తు రావట్లేదు, కాన్ఫ్లుయెన్స్ తీసుకోవాలన్నమాట. అంటే ఇంకేదన్నా ఇప్పుడు ఓబీ ఇక్కడ ఏమన్నా ఉంది, ఓబీతో పాటు ఇక్కడ మనం జనరల్ గా ఎఫ్ఈజీ తీసుకుంటాము. ఓన్లీ ఎఫ్ఈజీ తీసుకోవడమే కాదు, ఇక్కడ ఏదైనా ఓబీ స్ట్రాంగ్ రీజన్ ఉండాలి, ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో ఇలా మనకి ఓన్లీ 3 క్యాండిల్స్ తోని లేదా 2 క్యాండిల్స్ సింగిల్ క్యాండిల్ తోని మనకి ఎంఎస్ఎస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు మనము మోర్ కాన్ఫ్లుయెన్స్ తీసుకొని ట్రేడ్ తీసుకుంటే అప్పుడు మనకి అది బెటర్ రిజల్ట్ వస్తుంది. అంతేగాని జస్ట్ ఓకే 3 క్యాండిల్స్ తీసుకున్నాము, జస్ట్ ఒక చిన్న ఎఫ్ఈజీ ఉన్నా కూడా ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఈ ఎఫ్ఈజీ నుంచి ప్రైస్ అనేది రెస్పాండ్ అయ్యింది. ప్రైస్ ఇక్కడ రెస్పెక్ట్ చేసి ఈ ఎఫ్ఈజీ నుంచే చూడండి, ఈ ఎఫ్ఈజీ నుంచే ప్రైస్ అనేది మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేసింది. ఇది బేరిష్ ఎఫ్ఈజీ కాబట్టి ఇక్కడికి ప్రైస్ వచ్చిన తర్వాత బేరిష్ మూవ్ అనేది మనకి కనిపించింది. బట్ అన్ని టైమ్స్ అట్లానే ఉండదు కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడ దీన్ని యాక్చువల్లీ ఈ క్యాండిల్ హై దాకా ఇట్లా ఓకే. యాక్చువల్లీ ఎఫ్ఈజీ వచ్చేసేసి ఇంతే ఎఫ్ఈజీది, ఓకేనా. ఈ ఎఫ్ఈజీ పైన ఏదైతే ఉందో ప్రైస్ అనేది క్లోజ్ అయింది. ఓకే, సమ్ టైమ్స్ ఏంటి అని అంటే ప్రైస్ క్లోజ్ అయిన తర్వాత రివర్స్ అవుతుంది అది. అప్పుడప్పుడు కరెక్ట్గా ఈ జోన్ వరకే టచ్ చేసేసి అది రివర్స్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ సిచ్యువేషన్ అనమాట. సో ఈ ఎంఎస్ఎస్ గురించి చెప్తున్నాను కదా నేను మీకు. సో మినిమం 3 to 4 క్యాండిల్స్ అనేది డెఫినెట్గా ఉండాలండి. మినిమం 4 క్యాండిల్స్ ఉంటే బెటర్. 4 క్యాండిల్స్ తోని ఎంఎస్ఎస్ క్రియేట్ అయింది, ఇక్కడ ఇంకొక క్యాండిల్ ఉంటే ఇది మనకి హై ప్రాబబిలిటీ అవుతుండే. సిన్స్ మనకి ఇక్కడ 3 క్యాండిల్స్ తోనే మనకి ఎంఎస్ఎస్ వచ్చింది కాబట్టి సో మనము ఇక్కడ ఈ ఎఫ్ఈజీ ఒక్కటే అన్టచ్డ్ ఎఫ్ఈజీ, ఓకేనా. ఇది ఒక్కటి మాత్రమే వర్జిన్ ఎఫ్ఈజీ ఉంది, మిగతావన్నీ కూడా అసలు ఎక్కడ కూడా ఎఫ్ఈజీస్ లేవు. ఓకే, ఇది ఒక్కటే సింగిల్ ఎఫ్ఈజీ విచ్ ఇస్ అన్టచ్డ్. ప్రైస్ మళ్ళీ రీటెస్ట్ అనేది చేయలేదు ఈ జోన్కి వచ్చి. ఓకే, సో మనము ఈ జోన్ ఏదైతే ఉందో దీని దగ్గర మనము ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది మనం కీన్ అబ్జర్వేషన్ చేసి మనము ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఎప్పుడు 3 క్యాండిల్స్ తోని ఎంఎస్ఎస్ క్రియేట్ అయినప్పుడు, ఓకేనా. సో ఇక్కడ మనము చూడొచ్చు ఇక్కడ 3 క్యాండిల్స్ తోని వచ్చింది. సో 4 క్యాండిల్స్ అయితే బెటర్ అని చెప్పాను నేను మీకు ఆల్రెడీ. ఓకే, సో మనం నిన్న లిక్విడిటీ మాట్లాడుకున్నాం కదా, దానికి ముందు నేను మీకు ఎఫ్ఈజీస్ గురించి నిన్న నేను ఎఫ్ఈజీ కవర్ చేయలేదు, ఎందుకంటే ఎఫ్ఈజీ కొద్దిగా టైం తీసుకుంటుంది అని చెప్పేసి. సో లిక్విడిటీ గురించి మాట్లాడదాము, అలానే ఎఫ్ఈజీ గురించి ఇన్ డెప్త్ గా టైప్స్ ఆఫ్ ఎఫ్ఈజీ అండ్ టైప్స్ ఆఫ్ లిక్విడిటీ, ఇవి రెండు గురించి మనము ఈరోజు ఈ 2 టాపిక్స్ ఇన్ డెప్త్ గా కవర్ చేద్దాము. సో ఓకే, మనం ఇప్పుడు ఎఫ్ఈజీస్ గురించి మాట్లాడదాము. ఓకే, సో ఎఫ్ఈజీ అంటే అబ్రివేషన్ మీకు తెలిసే ఉంటుంది, ఫేర్ వాల్యూ గ్యాప్ అనమాట. ఓకే, ఇది సింపుల్గా ఒక గ్యాప్ బిట్వీన్ 3 క్యాండిల్స్. ఇక్కడ చూడండి 1, 2, 3. దీని కలర్స్తోని ఇప్పుడు కలర్స్ని కన్సిడర్ చేయకండి, నేను మీకు తర్వాత చెప్తాను. కలర్స్ చూడాలా వద్దా అనేది నేను మీకు కొద్దిగా అడ్వాన్స్గా వెళ్ళినప్పుడు నేను చెప్తాను. ఒక 10-15 మినిట్స్ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 1, 2, 3 క్యాండిల్, దీంట్లో ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఎఫ్ఈజీ అంటే క్యాండిల్ బిట్వీన్ 1, 2 and 3. సో ఇక్కడ ఏమి మనకి గ్యాప్ అనేది లేదు. సో దిస్ ఇస్ నాట్ అన్ ఎఫ్ఈజీ, దెర్ ఇస్ నో ఎఫ్ఈజీ ఇన్ దిస్ 3 క్యాండిల్స్. సో ఇక్కడ చూడండి, ఇది 1 క్యాండిల్, ఇది 1 క్యాండిల్, ఇది 2 క్యాండిల్, ఇది 3 క్యాండిల్. సారీ, సో ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది మనకి.
ఓకేనా, దీన్ని ఎఫ్ఈజీ అంటారు. సో ఇది ఎఫ్ఈజీ అంటారు అనమాట. అంటే 3 క్యాండిల్స్ మధ్యలో ఉండే గ్యాప్. ఇక్కడ ఈ క్యాండిల్స్ ఇప్పుడు ఇది ఏదైతే ఎఫ్ఈజీ ఉందో, ఎఫ్ఈజీస్ లేకుండా ఒకవేళ ఇప్పుడు ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది, ఎఫ్ఈజీస్ లేకుండా మూవ్ అవుతుంది అని అంటే డెఫినెట్గా ఆ ట్రెండ్, ఆ మూవ్ అనేది సస్టైన్ అవ్వదు అని అర్థం. డెఫినెట్గా ఎఫ్ఈజీస్ ఉండాలి. ఎఫ్ఈజీస్ ఉంటేనే దానికి ఎందుకు ఇప్పుడు ఈ ఎఫ్ఈజీస్ అసలు ఎలా క్రియేట్ అవుతాయి అంటే ఇది స్మార్ట్ మనీ. ఓకే, ఇది వీటిని ఈ ఎఫ్ఈజీస్ని అంటే ఎఫ్ఈజీస్ ఆర్ క్రియేటెడ్ బై స్మార్ట్ మనీ అనమాట. వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఆర్డర్స్ని వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఓకే, ఈ ఎఫ్ఈజీస్లలో. సో మార్కెట్ తప్పకుండా ఇక్కడికి రీటెస్ట్ చేసిన తర్వాతనే అది మూమెంట్ అనేది మనం చూడడానికి కుదురుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆర్డర్స్ ఫిల్ అవ్వాలి కదా, వాళ్ళ ఆర్డర్స్ ఫిల్ అయిన తర్వాతనే మనము మూమెంట్ అనేది, ఎగ్జాక్ట్ మూమెంట్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఈ ఎఫ్ఈజీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎఫ్ఈజీస్ లేకుండా గనక ప్రైస్ మూవ్, ఈ ఎఫ్ఈజీస్ ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది ఫుట్ ప్రింట్స్ అనమాట, స్మార్ట్ మనీకి ఫుట్ ప్రింట్స్. సో ఎఫ్ఈజీస్ ఉన్నాయి అని అంటే ఓకే, స్మార్ట్ మనీ అంటే తప్పకుండా ఈ ఎఫ్ఈజీస్ ని ట్యాప్ చేయడానికి వస్తుంది, వచ్చిన తర్వాత మూమెంట్ ఇస్తుంది అని చెప్పేసి. ఓకే, ఎఫ్ఈజీస్ లేవు అని అంటే స్మార్ట్ మనీ లేదు అని, స్మార్ట్ మనీ ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి, ఎంట్రీకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి అర్థం. సో అందుకే ఎఫ్ఈజీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎఫ్ఈజీస్ వల్ల స్మార్ట్ మనీ ఎఫ్ఈజీస్లలో వాళ్ళ ఆర్డర్స్ అనేది వాళ్ళు ప్లేస్ చేస్తారు. ఓకేనా, సో అది అనమాట. సో మనము ఎఫ్ఈజీస్కి నార్మల్ ఎక్కడ పడితే అక్కడ ఎఫ్ఈజీస్ చూసి ఇక్కడ ఓకే ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది కాబట్టి ప్రైస్ ఇక్కడ ట్యాప్ చేసి వెళ్తుందేమో, లేకపోతే ఎక్కడ ఎఫ్ఈజీ కనిపిస్తే అక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు అని అట్లా అనుకోవద్దు. ఎఫ్ఈజీస్తో పాటు దానికి నరేషన్ కూడా ఉండాలి, అంటే దానికి ఒక రీజన్ కూడా ఉండాలన్నమాట. అట్లా అయినప్పుడే మనకి కరెక్ట్గా అంటే కాంటెక్స్ట్ ఉండాలి, దానికి కాంటెక్స్ట్తో పాటు మనకి ఎఫ్ఈజీ కనిపిస్తే అప్పుడు అది హై ప్రాబబిలిటీ. ఓకే, సో మనము అసలు ఎఫ్ఈజీస్ని ఎక్కడెక్కడ చూడాలి, మనం ఎఫ్ఈజీస్ని కాంటెక్స్ట్తో చూడాలి అని అనుకుంటున్నప్పుడు ఎలా చూడాలి అనేది మనం ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఈజీస్ని ఎలా చూడాలి అని అంటే ఎక్కడన్నా లిక్విడిటీ అబవ్ ఆర్ బిలో ఉందా. ఓకే, ఫస్ట్ వచ్చేసేసి అబవ్ ఆర్ బిలో. ఓకే, సో సెకండ్ రీజన్ ఏం చెక్ చేయాలి మనము అని అంటే ఏదన్నా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందా. ఓకేనా, హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందా అనేది సెకండ్ రీజన్. సో అట్లానే థర్డ్ రీజన్ చెప్తాను నేను మీకు, ఏదన్నా ఇంపార్టెంట్ లిక్విడిటీ తీసుకుందా. ఓకేనా, ఇంపార్టెంట్ లిక్విడిటీ తీసుకున్నా కూడా మార్కెట్ అనేది అక్కడ నుంచి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, రివర్స్ అంటే ప్రైస్ అనేది రివర్స్ అవ్వచ్చు అని. ఓకే, సో దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ రూల్స్ వెన్ యూ వాంట్ టు టేక్ ఎ ట్రేడ్ లుకింగ్ ఎట్ ది ఎఫ్ఈజీ. If you are thinking to take a trade looking at the FVG, in that case you have to check all these 3 reasons. Okay, is there any liquidity above or below? ఇలా ఉంది, ఇప్పుడు ఇక్కడ FVG ఉంది, ఈ ప్రైస్ ఇక్కడికి రావాలి అని అంటే దానికి ఏదో ఒక రీజన్ కావాలి కదా. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ నుంచి ఎందుకు రివర్స్ అయింది అంటే ఇక్కడ లిక్విడిటీ ఉంది. ఏషియన్ సెషన్స్ హై లోస్ ఆర్ డెఫినెట్లీ లిక్విడిటీస్. ఓకే, ఏ సెషన్ అన్నా ఇప్పుడు ఏషియన్ సెషన్ కానీ, లండన్ సెషన్ కానీ, న్యూయార్క్ సెషన్ కానీ, వాటి సెషన్ మీద హై ఏదైతే ఉంటుందో, హై అండ్ లో ఏదైతే ఉంటుందో, సో అవి 2 ప్లేసెస్లో లిక్విడిటీ ఉంటుంది. సో మార్కెట్ ఈ లిక్విడిటీస్ని తీసుకున్న తర్వాత రివర్స్ అవ్వచ్చు అని ఎందుకు అంటున్నానంటే సమ్ టైమ్స్ రివర్స్ అవ్వచ్చు, లేదు అంటే ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, బట్ సెషన్ హై అండ్ లో ఆర్ లిక్విడిటీస్. Okay, you can expect some liquidity here, you can expect some liquidity here, since it is a session high and low.
ఓకే, ఇక్కడ చూడండి దీని తర్వాత ఇప్పుడు ఇది లో అని చెప్పాను నేను, ఇది లిక్విడిటీ ఏరియా అని చెప్పాను నేను, ఎందుకంటే సెషన్ ఉంది కాబట్టి. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకి ఇంకొక రీజన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ప్రైస్ ఎందుకు మూవ్ అయింది అని అనడానికి ఇదిగోండి, ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ప్రైస్ చాలా సేపటి వరకు కన్సాలిడేట్ అయ్యింది. అండ్ దట్టు ఇది న్యూయార్క్ టైం. ఓకే, న్యూయార్క్ టైంలో ఈ ఏరియాలో కన్సాలిడేట్ అయిన తర్వాత ఇది ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ కాన్సెప్ట్, సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్ మనకి తెలిసింది. ఇది ఏదైతే ఉందో ఇది సపోర్ట్ జోన్ అనమాట. ఓకే, సో ఇది ఇంతగానం కన్సాలిడేట్ అయింది కాబట్టి ఇది సపోర్ట్ జోన్ అయింది. ఎప్పుడైతే ప్రైస్ రీటెస్ట్ చేస్తుందో తప్పకుండా మనము ఒక రివర్సల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం ఏషియన్ది కూడా సెషన్ లో ఉంది. లో తర్వాత కింద చూడండి మీరు క్యాండిల్స్, ఎక్కడ ఈ క్యాండిల్ కొద్దిగా మనకి మూవ్మెంట్ కనిపించింది, బట్ సస్టైన్ అవ్వలేకపోయింది. ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ అవ్వలేకపోయింది, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉందని ఒక రీజన్, సెషన్ లిక్విడిటీ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏవేవైతే ఎస్ఎల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ట్రిగ్గర్ అయినట్టే కదా. ట్రిగ్గర్ అయ్యి ఇక్కడ నుంచి అప్ మూవ్ వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ ఉన్న అన్ని పెండింగ్ లిక్విడిటీస్, కంప్లీట్ పెండింగ్ లిక్విడిటీస్ అన్ని కూడా గ్రాబ్ చేసింది ప్రైస్. అయ్యా, ఎలా చేయాలి ఇది? ఓకే, సో ఇక్కడ ఉన్న ఎంటైర్ ఏరియాలో ఉన్న ఇక్కడ మనకి 2 రీజన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏషియన్ సెషన్ లో ఉంది, ఇది ఒక రీజన్. ఓకే, రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయడానికి అంటున్నాను నేను. ఇక్కడ రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఇది ఒక రీజన్, సెషన్ లో ఒక రీజన్ అయితే ఇక్కడ సపోర్ట్ అనేది ఇంకొక రీజన్. అండ్ ఇక్కడ టైం ఫ్రేమ్ కూడా చూడండి, ఇది 15 minutes టైం ఫ్రేమ్. ఇది జస్ట్ 1 minute 3 minutes 5 minutes కాదు, ఇది 15 minutes టైం ఫ్రేమ్. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ లో ఇలా ఒక సపోర్ట్ ఉంది అని అంటే ఇది హై సపోర్ట్ జోన్ అనమాట. ఓకే, అంటే దీనికి ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాను నేను. ఓకేనా, సో దీని తర్వాత మనకి ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ రీజన్ ఏదైతే ఉందో, ఈజ్ దర్ ఎనీ లిక్విడిటీ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అంటే అది మ్యాచ్ అయింది. ఎస్, దెర్ ఈస్ లిక్విడిటీ హియర్ అండ్ దెర్ ఈస్ లిక్విడిటీ ఇన్ దిస్ జోన్ సిన్స్ ఇట్ ఈస్ అ సప్లై జోన్. ఓకే, ఈ 2 రీజన్స్ వల్ల మనది ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రీజన్ మనకి మ్యాచ్ అయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ రీజన్కి వెళ్దాం. సెకండ్ రీజన్ ఏంటి? ఈజ్ దర్ ఎనీ ప్రైస్ రివర్సింగ్ ఫ్రమ్ ది మేజర్ జోన్స్? Okay, is there any reason for price reversing from the major zones? Yes, this is a higher time frame zone. Okay, this is a support zone, and from here price is expected to move upside. Okay, so my second point ఏదైతే ఉందో, కింద ఏమన్నా ఇప్పుడు ప్రైస్ మూవ్ అవడానికి ఏదైనా మేజర్ జోన్ ఉందా అని అంటుంది. అవును, ఉంది. ఇక్కడ 15 minutes జోన్ ఉంది కాబట్టి మేము ఇక్కడ నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది సెకండ్ పాయింట్ మ్యాచ్ అయింది. థర్డ్ పాయింట్ ఏముంది? ఏదైనా ఇంపార్టెంట్ లిక్విడిటీ లెవెల్ ఏమన్నా తీసుకుందా? ఈజ్ దర్ ఎనీ ఇంపార్టెంట్ లిక్విడిటీ లెవెల్ హ్యాస్ బీన్ టేకెన్? లిక్విడిటీ ఉందా? ఇక్కడ ఉంది. ఈ జోన్ ఉంది అని అంటే డెఫినెట్ గా మనకి లిక్విడిటీ ఉన్నట్టే ఇది కదా. సో అందుకని మనకి థర్డ్ రీజన్, ఫస్ట్ రీజన్ మనకి ఏదైతే ఉందో లిక్విడిటీస్ అంటే ఫస్ట్ రీజన్ థర్డ్ రీజన్ ఆల్మోస్ట్ దగ్గరే అనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ రీజన్లో ఏం చూస్తాం? ఫస్ట్ రీజన్ ఏంటి? ఎనీ లిక్విడిటీ ఉందా అంటే అవును ఉంది. ఇది ఫస్ట్ రీజన్ లిక్విడిటీ గురించి. అండ్ థర్డ్ రీజన్ కూడా ఏదన్నా ఇంపార్టెంట్ లిక్విడిటీ. ఓకేనా, ఇది ఏం లిక్విడిటీ అని అంటే ఇది సెషన్స్ లిక్విడిటీ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా జస్ట్ నార్మల్ ఏదైనా స్వింగ్ లో వచ్చి దాని తర్వాత లిక్విడిటీ తీసుకుంటుందా అని చెప్పేసి ఇది అడుగుతుంది.
అవును కరెక్టే, ఇది బేసిక్ అన్నమాట. బేసిక్ లిక్విడిటీ చెక్ చేశారా? అవును చెక్ చేసాము, ఉంది. బేసిక్ లిక్విడిటీ అంటే సెషన్స్ ఉన్నాయి, అట్లనే జోన్ ఉంది ఇక్కడ, ఇది చెక్ చేసాము. థర్డ్ పాయింట్ లో ఏంటిది అని అంటే ఏదన్నా మేజర్ లిక్విడిటీ ఏమన్నా తీసుకుందా అని అంటే అవును, ఈ జోన్ లో మేజర్ లిక్విడిటీయే ఉంది, అందుకని ఇక్కడ నుంచి మనం ప్రైస్ రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చి ఏదైనా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి మూవ్ అవుతుందా ప్రైస్? అవును, హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచే ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ 15 minutes జోన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచే మూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు అనిపించవచ్చు అన్ని 3 reasons ఒకటేలాగా అనిపించాయి అని చెప్పేసి. 3 reasons అనేది ఒకటేలా అనిపించవచ్చు, బట్ 3 different థింగ్స్. నేను మీకు ఇంత స్పెసిఫిక్గా ఇంత టైం తీసుకొని ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒక్కసారి ఒక 2 minutes టైప్ చేస్తాను, మీరు చూడండి. ఈజ్ దేర్ ఎనీ liquidity above or below? ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ఈజ్ ద ప్రైస్ రివర్సింగ్ ఫ్రమ్ ఏ మేజర్ హై టైమ్ ఫ్రేమ్ FVG zone. Okay. Any important liquidity has been taken. ఓకే, సో ఇవి 3 points. ఇవి మీరు ఒకటికి 2 సార్లు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది సేమే ఉంటాయి బట్ డిఫరెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈజ్ దేర్ ఎనీ లిక్విడిటీ అబవ్ ఆర్ బిలో. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్, లోవర్ టైం ఫ్రేమ్ ఇదంతా కాదు, ఓన్లీ లిక్విడిటీ బిలో ఆర్ అబవ్ ఉందా అని అంటే అవును, సెషన్ లోలో లిక్విడిటీ ఉంటుంది కాబట్టి ఇది ఓకే, ఇది సాటిస్ఫై అయింది. ఒకవేళ ఇది సెషన్ కాదు అనుకోండి, ఇది మనకి సెషన్ లేదు అని అనుకుందాం. ఇక్కడ నుంచి ఇది ఒక స్వింగ్ వచ్చింది, ఇక్కడ దాకా చూడండి, ఇక్కడ దాకా ప్రైస్ వచ్చింది, ఇక్కడ దాకా ఇట్లా ప్రైస్ వచ్చి ఇది మళ్ళీ అంటే ఇది ఒక స్వింగ్ క్రియేట్ చేసి మళ్ళీ తర్వాత ఈ స్వింగ్ లోని తీసేసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఒకవేళ సెషన్స్ తీసేసినా కూడా ఏమైనా రీజన్ ఉందా అంటే అవును ఉంది. ఏముంది? ప్రైస్ లిక్విడిటీ తీసుకుంది, ఇక్కడ ఈ స్వింగ్ లో లిక్విడిటీ ఉంది, స్వింగ్ లోలో లిక్విడిటీ ఉంది కాబట్టి సో ఈ లిక్విడిటీని తీసుకున్న తర్వాత ఇది పైకి వెళ్తుంది అని చెప్పేసి. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ ది ప్రైస్ రివర్సింగ్ ఫ్రమ్ ద మేజర్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ జోన్, హయ్యర్ టైమ్ ఫ్రేమ్ FVG జోన్ ఆర్ ఎనీ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ జోన్ అని అనుకోండి. FVG జోన్ అనే కాదు, హయ్యర్ టైమ్ ఫ్రేమ్ జోన్ అంటే అవును కరెక్టే, ఇది హయ్యర్ టైమ్ ఫ్రేమ్ జోన్. 15 minutes సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అనేవి ఇది ఏమి చిన్న టైం ఫ్రేమ్ కాదు, ఇది మీడియం టైం ఫ్రేమ్ అంటారు దీన్ని. 15-30 minutes 1 hour అనేది. సో మనకి ఇదేమి చిన్న టైం ఫ్రేమ్ కాదు కాబట్టి 15 minutes జోన్ కాబట్టి 15 minutes లో ఇంతగానం కన్సాలిడేట్ అయింది. ఏదో జస్ట్ 1 or 2 candles కన్సాలిడేషన్ కాదు, ఇక్కడ స్ట్రాంగ్ ఒక గ్రూప్ ఆఫ్ క్యాండిల్స్ కన్సాలిడేషన్ అనేది జరిగింది. సో అందుకనే మనం ఈ సెకండ్ పాయింట్ ని దీంతోని వ్యాలిడ్ అయినట్టే అనుకుందాం. ఎందుకంటే ఈజ్ ది ప్రైస్ రివర్సింగ్ ఫ్రమ్ ద మేజర్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ జోన్? ఎస్, price is reversing from the major higher time frame zone. Okay, and third point, as any important liquidity has been taken. Important liquidity has been taken. See, ఇక్కడ మీరు ఈ పాయింట్ మీరు గమనించండి. ఒకవేళ ఈ జోన్ గనక మనకి లేకపోయి ఉండుంటే ఈ ఫస్ట్ దానికి మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఓకే, ఈజ్ దేర్ ఎనీ లిక్విడిటీ అబవ్ ఆర్ బిలో? ఎస్, there is a liquidity below this swing low, so liquidity has been taken, so we are expecting a upside move. Okay, has any important liquidity has been taken అంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ జోన్ ఉంది, ఆ జోన్ లో లిక్విడిటీ ఉంది, ఈ జోన్ ఇది రివర్సల్ జోన్. ఓకే, సో అందుకనే మనము ఇక్కడ లిక్విడిటీ తీసుకుందా, ఇది ఇంపార్టెంట్ లిక్విడిటీ తీసుకుందా అంటే ఎస్, ఇట్ హ్యాస్ టేకెన్ ఇంపార్టెంట్ లిక్విడిటీ. It has taken important liquidity, that too in the higher time frame zone. Okay, so that is why we are expecting a upside move, and which happened also.
Okay, as we expected, from here the price has gone upside. Okay, it has gone till here, this zone, this candle's wick. Okay, so this is called FVG. These are the context వేర్ యూ నీడ్ టు చెక్. ఇవి మూడుని చెక్ చేసిన తర్వాతనే మనము ఎఫ్విజీస్కి రిలేటెడ్గా ఏదైతే లిక్విడిటీస్కి రిలేటెడ్గా ఏదైతే ట్రేడ్ ఉంటుందో అది మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమవుతుంది కదా మీకు? సో నేను అందుకే చెప్తున్నాను, ఎఫ్విజీస్ అనేటివి మనము ఎక్కడో ర్యాండమ్గా తీసుకోవడం కాదు. ఇవి త్రీ పాయింట్స్ సాటిస్ఫై జరిగిన ప్లేస్లోనే మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అది ఓకే. సో నేను మీకు విత్ ఎగ్జాంపుల్ చూపించాను ఇక్కడ ఎక్కడెక్కడ మనము తీసుకోవచ్చు అనేది. అంటే ఈ 3 రీజన్స్కి విత్ ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను మీకు. ఓకే, సో ఇది అనమాట ఎఫ్విజీకి మనకు ఉండాల్సిన రూల్స్ ఇవి. ఓకే, సో ఈ మనము టైప్స్ ఆఫ్ ఎఫ్విజీస్కి వెళ్ళే దానికన్నా ముందు నేను మీకు లిక్విడిటీ గురించి కూడా చెప్తాను. లిక్విడిటీలో కూడా రూల్స్ ఉన్నాయి ఇలానే. సో దాని గురించి చెప్పిన తర్వాత ఈ 2 నాలెడ్జ్ తీసుకొని అప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎఫ్విజీలోకి వెళ్దాం. ఓకేనా, సో ఇప్పుడు నేను మీకు లిక్విడిటీ గురించి చెప్తున్నాను. ఇది మనకి ఎఫ్విజీస్ గురించి కాబట్టి అయ్యో ఓకే, ఇది ఎఫ్విజీ అని పెడతా. ఓకే, ఇక్కడ నేను మీకు లిక్విడిటీ గురించి చెప్తాను. ఓకే, సో లిక్విడిటీస్లలో మనము మెయిన్గా చెక్ చేయాల్సినవి 3 టైప్స్ ఆఫ్ లిక్విడిటీస్ ఉన్నాయన్నమాట మనకి. ఓకే, సో ఒకటి ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి ఈక్వల్ హై అండ్ లో. ఈక్వల్ హై ఆర్ లో. ఓకే, టైప్స్ ఆఫ్ లిక్విడిటీస్ అనమాట ఇవి. ఈక్వల్ హై ఆర్ ఈక్వల్ లో లిక్విడిటీ. ఇంకొకటి ఏమో ట్రెండ్ లైన్ లిక్విడిటీ. The third group of liquidity. ఓకే, సో ఇవి 3 టైప్స్ ఆఫ్ లిక్విడిటీస్. సో దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఈక్వల్ హై ఈక్వల్ లో అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను మీకు బట్ స్టిల్ ఎగ్జాంపుల్తోనే చెప్తాను మీకు. ఇది ఆల్మోస్ట్ ఈక్వలేనండి, బట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అని చెప్పలేను. బట్ దీన్ని కూడా మనము ఈక్వల్ హై ఈక్వల్ లో లాగా తీసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకేనా, సో వీటిని ఈక్వల్ హై లిక్విడిటీస్ అంటారు. సో ఈ క్యాండిల్కి పైన లిక్విడిటీ ఏదైతే పెండింగ్ లిక్విడిటీ ఉందో దాన్ని ఇది గ్రాబ్ చేసిన తర్వాతనే ప్రైస్ అనేది రివర్స్ అయ్యింది ఇక్కడ నుంచి. ఓకేనా, సో ఇక్కడ చూడండి మీరు, ఇది స్వింగ్ హై కదా, ఇది స్వింగ్. మనము జస్ట్ ర్యాండమ్గా ఇలా అంటే ఇప్పుడు ఎంట్రీ తీసుకునేటప్పుడు మనము హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ డెఫినెట్గా మనము అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ టు 4 hours, 1 hour, 30 minutes, 15 minutes, 5 minutes. నేను ఇంతకన్నా తక్కువ అయితే వెళ్ళలేదండి ఎప్పుడు కూడా, ఎందుకంటే చాలా కేయాస్ ఉంటుంది. వాటి 3 minutes, 1 minute అని అనేసరికి నేను అంత కంఫర్టబుల్ కాదు. బట్ మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు 3 minutes, 1 minute, కొంతమంది అయితే 30 seconds కూడా చేస్తారు. బట్ నేనైతే అది సజెస్ట్ చేయను.
ఓకేనా. సో నేను అయితే జనరల్గా ఈ టైం ఫ్రేమ్స్ యూజ్ చేస్తాను, ఇవన్నీ టైం ఫ్రేమ్స్. సమ్ టైమ్స్ నేను వీక్లీ వెళ్తాను, సమ్ టైమ్స్ మంత్లీ వెళ్తాను, బట్ మోస్ట్లీ సిన్స్ ఐఎమ్ ఎన్ ఇంట్రాడే ట్రేడర్, నేను మ్యాక్స్ టు మ్యాక్స్ 1 day 2 days నా ట్రేడ్ తీసుకున్నాక ఒకవేళ మూమెంట్ నా టార్గెట్ రీచ్ అవ్వడానికి అది ఒక 1 week టైం తీసుకున్నా సరే నేను హోల్డ్ చేస్తాను. బట్ నేను ట్రేడ్ ప్లాన్ చేసేది మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంట్రాడేనే ప్లాన్ చేస్తాను. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే కొద్దిగా ప్రైస్ మనం ఎంట్రీ తీసుకున్నాక అంటే అది కన్సాలిడేట్ ఎక్కువ అవ్వడము, లేకపోతే కొంచెం స్వింగ్స్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ వెళ్ళడము, స్లో అయిపోవడము అట్లా అవుతుంది. సమ్ టైమ్స్ ఏదైనా న్యూస్ వచ్చేది ఉంది అని అంటే దానికి ముందర మనము అట్లాంటిదాన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. సో నేను ఇలా టైం ఫ్రేమ్ మనము అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళి అప్పుడు మనము ఎంట్రీ అనేది తీసుకుంటాం. మీరు ఇప్పుడు ఎంట్రీ గురించి చూడకండి, జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి స్వింగ్ హై ఉంది, ఇక్కడ ఇంకొక స్వింగ్ హై ఉంది. ఓకే, సో దీనికి ఈ స్వింగ్ హై ఏదైతే క్రియేట్ చేసిందో, ప్రైస్ ఎప్పుడైతే ఈ ఈక్వల్ స్వింగ్ హై క్రియేట్ చేయడానికి వచ్చిందో, సో దీనిపైన కొంతమంది రీటైలర్స్ ఇక్కడంతా కూడా వాళ్ళ ఎస్ఎల్ ఇంతగానం పైకి ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ అంతా కూడా వాళ్ళ ఎస్ఎల్స్ ఉంటాయి. సో ఈ ప్రైస్ చూడండి, ఇది ఇట్లా స్ట్రైట్గా అయితే ఇది యాక్చువల్ హై. సో ఈ దీనిపైన ఏవైతే ఇక్కడ ఎవరైతే రీటైలర్స్ దీనిపైన వాళ్ళ ఎస్ఎల్స్ ప్లేస్ చేశారో, సో ఇక్కడ ఈ ఎస్ఎల్స్ తీసుకొని లిక్విడిటీని తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో అంటే రివర్స్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఓకేనా, సో దీన్ని ఈక్వల్ హైస్ అని అంటారు. అట్లానే మనకి ఈక్వల్ లోస్ కూడా అంతే. ఈక్వల్ లోకి నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంకోండి, ఇక్కడ చూడండి, ఇది ఈక్వల్ లో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఎంట్రీ గురించి మాత్రం మీరు చూడకండి, నేను జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు కాన్సెప్ట్ మాత్రమే మీరు గ్రాప్ చేయండి. ఎంట్రీస్ గురించి టాపిక్ వచ్చినప్పుడు దానికి ఇంకా చాలా చాలా టైం ఉంది. సో అక్కడికి వచ్చినాక నేను మీకు హయ్యర్ టైం ఫ్రేమ్ టు ర్యాండమ్ క్యాండిల్స్లోకి వెళ్ళి నేను మీకు హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ వరకు నేను మీకు రీప్లే బటన్తో నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అంతవరకు మీరు జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది ఈక్వల్ లోస్ అంటారు దీన్ని, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఈక్వల్గా క్రియేట్ చేసింది అనమాట. కొద్దిగా అప్ అండ్ డౌన్ అయ్యింది, బట్ స్టిల్ దీన్ని మనం ఈక్వల్ లో లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇది కూడా చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యాక్చువల్లీ ఈక్వల్ లో వచ్చేసేసి ఇక్కడ ఉంది ఇది. ఓకే, సో రీటైలర్స్ కొంతమంది ట్రేడ్స్ తీసుకుంటారు కదా, ఇక్కడ నుంచి ఇది ఈక్వల్ లో వాళ్ళు ఏమని కన్సిడర్ చేసుకుంటారంటే, ఓకే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈక్వల్ లో ఉంది, ఇది ఈక్వల్ లో క్రియేట్ చేసింది, సో దాని తర్వాత ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ వాళ్ళ ఎస్ఎల్స్ వచ్చేసేసి ఇక్కడే ఉంటాయి. వాళ్ళ ఎస్ఎల్స్ ఇక్కడ పెట్టేసేసి వాళ్ళు ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఏమైంది, మార్కెట్ వాళ్ళని ఫూల్స్ చేసిందని చెప్పాలి, వాళ్ళు ట్రాప్ చేసింది. ఫూల్స్ అని వర్డ్ కరెక్ట్ కాకపోవచ్చు, ట్రాప్ చేసింది. సో బయర్స్ని ఇక్కడ ట్రాప్ చేసి అది వచ్చి లిక్విడిటీ తీసుకొని వాళ్ళ ఎస్ఎల్స్ అంటేనే లిక్విడిటీ. ఓకే, సో లిక్విడిటీ తీసుకొని అప్పుడు యాక్చువల్ మూమెంట్ అనేది అప్పుడు అప్ సైడ్ మూవ్ మనము చూడడానికి కుదిరింది ఇక్కడ. ఓకేనా, సో దీన్ని ఈక్వల్ లోస్ ఈక్వల్ హైస్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు మనము ట్రెండ్ లైన్ లిక్విడిటీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీ అని అంటే ఇక్కడే చూడండి, ఇదంతా కూడా ట్రెండ్ లైన్ లిక్విడిటీ. యారో మార్క్తో చూపిస్తాను నేను మీకు. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇదంతా ఇక్కడికి, ఇక్కడ నుంచి ఈ స్వింగ్ హై, ఇక్కడ నుంచి ఈ స్వింగ్ హై. సో ఇదంతా కూడా మనకి ట్రెండ్ లైన్ లిక్విడిటీ అనమాట. సో ప్రైస్ మనము ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఇక్కడ స్వింగ్ హై ఉంది కదా, ఇక్కడ ఏమైనా ఎఫ్ఈజీ జోన్స్ ఉంటే మనం మార్క్ చేసుకోవాలి. ఓకే,
ఎఫ్ఈజీ జోన్స్ మార్క్ చేసుకోవాలి. అట్లనే మనం ఈ స్వింగ్ హైస్ని కూడా ఇట్లా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ జోన్స్. అంటే ఇక్కడ నుంచి ప్రైస్ ఎప్పుడన్నా రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా, ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా. ఓకే, సో ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ మనకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది రివర్స్ అవ్వచ్చు, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత రివర్స్ అవ్వచ్చు. సో నాకు ఎలా తెలుస్తుంది ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అని చెప్పేసి అని అంటే, సో మనం దానికే ఎంఎస్ఎస్ యూజ్ చేస్తామండి. నేను ఇందాకే చెప్పాను మీకు ఎంఎస్ఎస్ గురించి. అంటే దాని అబ్రివేషన్ వచ్చి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనమాట. ఓకేనా, సో ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్లో మనము ప్రైస్ ఈ జోన్ వరకు వస్తే, ఒకవేళ ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రైస్ వచ్చి ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇలా వచ్చింది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనం వెంటనే ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవడం అనేది ఉండదు. ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది అనేది చూస్తాము. దాని తర్వాత మనం ఎంఎస్ఎస్ చెక్ చేసుకుంటాము. ఓకే, ఎంఎస్ఎస్ అయిన తర్వాత ఇప్పుడు ఎంఎస్ఎస్ ఇప్పుడు ఇది ఇలా వచ్చి, ఇప్పుడు ప్రైస్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది. ఓకే, కింద నుంచి లిక్విడిటీ మొత్తం తీసుకుంది. ఓకే, కింద నుంచి లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఇది అప్ సైడ్ మూవ్ వచ్చింది. ఓకే, అప్ సైడ్ మూవ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఎంఎస్ఎస్ కావాలి అని అనుకుంటే, అప్పుడు మనము ఇక్కడ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడ ఎంఎస్ఎస్ చూస్తుంటే మనము అప్పుడు ప్రైస్ ఇక్కడ ఎంఎస్ఎస్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు కిందికి రావాలి. ఓకే, అప్పుడు అది ఎలా వస్తుందంటే ఇలా వచ్చి ఇక్కడ ఏదైనా ఎఫ్ఈజీ క్రియేట్ చేసి ఉంటే ఆ జోన్కి టచ్ అయిన తర్వాత అప్పుడు కిందికి వస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంఎస్ఎస్ క్రియేట్ చేస్తుంది. సారీ, ఇది స్ట్రైట్ లైన్ రాదు, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది. సో మనకి ఇక్కడ ప్రైస్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచే రివర్స్ అవుతుందా, ఇక్కడ నుంచే రివర్స్ అవుతుందా అంటే, ఇక్కడ ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ కింద ప్రైస్ వచ్చి దీని కింద క్లోజ్ అవ్వాలి. ఓకే, ఓన్లీ రిజెక్షన్ అంటే విక్ మాత్రమే కాదు, ప్రైస్ ఇక్కడ డెఫినెట్గా క్లోజ్ అనేది అవ్వాలి. ఒక రెడ్ క్యాండిల్ వచ్చి ఇక్కడ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ ఏమైనా ఎఫ్ఈజీస్ ఉన్నాయా లేకపోతే ఏమైనా ఓబీ ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ జోన్ నుంచి అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైస్ ఈ ట్రెండ్ని, ఇక్కడ నుంచి ఏదైతే రివర్స్ వచ్చిందో ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ స్మార్ట్ మనీ అనేది ఇక్కడ వాళ్ళ ఎంట్రీస్ ఉన్నాయి. ఓకే, సో వాళ్ళ ఎంట్రీ తీసుకున్న తర్వాతనే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఇది తీసుకున్న తర్వాత ఒక బాంబ్ బ్లాస్ట్ అయినట్టు ఇది జస్ట్ బ్లాస్ట్ అవుతూ కిందికి వచ్చేసేస్తుంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు ఇది లిక్విడిటీ తీసుకుంది ఈ జోన్ దగ్గర. ఇక్కడ ఇప్పుడు ఈ జోన్ దగ్గర ఇక్కడ ఈ విక్కే ఉంది. ఈ విక్ని చూస్తే మనం ఏమనుకుంటాము, ఓకే ఇది రిజెక్షన్ అని చెప్పేసి. ఓకే, మనం ఇప్పుడు 5 minutesలోకి వెళ్ళి చూడండి మీరు, ఇక్కడ ఎఫ్ఈజీ చేసిందా అని చెప్పేసి చూడండి. ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఎఫ్ఈజీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది ఎఫ్ఈజీ. ఇంత కిందికి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఎఫ్ఈజీ ఎక్కడుంది, ఇక్కడ ఎక్కడైనా పుల్ బ్యాక్స్ ఉన్నాయా, లేవు, ఇక్కడే ఉంది. ఎఫ్ఈజీ అంటున్నాను, ఐఎమ్ వెరీ సారీ. ఎంఎస్ఎస్ ఎక్కడుంది, ఎక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది ఎంఎస్ఎస్. ఒకవేళ ప్రైస్ గనక ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లోజ్ అయితే అప్పుడు మనము ఇక్కడ ఏమన్నా ఎఫ్ఈజీస్ కానీ లేకపోతే ఓబీస్ కానీ ఉంటే అప్పుడు మనం ప్రైస్ని ఆ జోన్ ఎఫ్ఈజీ కానీ ఓబీ జోన్ కానీ ఉంటే దాన్ని ట్యాప్ చేసి అప్పుడు మనము రివర్సల్ అంటే ట్రెండ్ కంటిన్యూయేషన్ అనేది చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ అలా జరగలేదు. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రైస్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఎంఎస్ఎస్ ఎక్కడైంది, ఇక్కడ అయింది. ఈ క్యాండిల్లో మనకి ఎంఎస్ఎస్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, సో ఈ క్యాండిల్లో ఎంఎస్ఎస్ వచ్చిన తర్వాత మనము ఎఫ్ఈజీస్ ఇప్పుడు ఈ క్యాండిల్ని ఉన్న ఎఫ్ఈజీని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. కన్సిడర్ చేయొద్దు అనేది ఏం లేదు. ఓకేనా, సో కన్సిడర్ చేయొచ్చు అనమాట మనం దీన్ని. సో ఇప్పుడు ఈ జోన్ మనం పైన కూడా చూద్దాం ఎక్కడెక్కడ మనకి ఎఫ్ఈజీస్ ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది, ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది,
అండ్ ఇదొక ఎఫ్విజీ ఉంది. ఓకేనా, మనకి ఇప్పుడు 3 ఎఫ్విజీస్ వచ్చాయి. ఓకేనా, సో ఈ 3 ఎఫ్విజీస్లలో మనము ఏదో ఒక ఎఫ్విజీ దగ్గరికి ప్రైస్ వచ్చి డెఫినెట్గా అక్కడ నుంచే రివర్సల్ అనేది ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 3 ఎఫ్విజీస్ మాత్రమే ఉన్నాయి. డెఫినెట్గా ఈ 3 ఎఫ్విజీస్ మాత్రమే ప్రైస్ టచ్ చేసిన తర్వాత అది ట్రెండ్ అనేది కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఇది ఈ ట్రెండ్ కనుక రివర్స్ అవ్వాలి అని అనుకుంటే దీనిపైన క్లోజ్ అవుతుంది. దీనిపైన కనుక ఈ స్వింగ్ హై మీద కనుక ప్రైస్ క్లోజ్ అయింది అని అంటే, ఇక్కడ ఈ స్వింగ్ హై మీద ప్రైస్ క్లోజ్ అయ్యింది అని అంటే దానికి అర్థం ఏంటి అని అంటే ట్రెండ్ అప్ సైడే ఉంది అని అర్థం. దానికి సింపుల్ రీజన్. ఓకే, సారీ, మనకి ఇక్కడ ఇంకొక జోన్ ఉంది. సారీ, నేను ఇగ్నోర్ చేసిన దాన్ని. ఇక్కడ ఇంకొక జోన్ ఉంది కదా, ఇక్కడ మెయిన్ స్వింగ్ హై ఉంది మనకి. అప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ లైన్ దగ్గర ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది, దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చి ఈ ప్రైస్ ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఒకవేళ క్లోజ్ అవ్వలేదు, ఇది ఓన్లీ విక్కే ఉంది అని అంటే అప్పుడు మనము అంటే ఇది స్ట్రైట్గా ఉండదు, ఇట్లా వస్తుంది. కాబట్టి మనం ఎఫ్విజీ కోసం వెయిట్ చేయాలి. సారీ, ఎంఎస్ఎస్ కోసం వెయిట్ చేయాలి. ఎఫ్విజీ ఎంఎస్ఎస్ నేను చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను మిమ్మల్ని. ఎంఎస్ఎస్ అండి, ఇక్కడ ఎంఎస్ఎస్ కోసం వెయిట్ చేసి ఇక్కడ ఏదన్నా మనకి ఎఫ్విజీ కానీ ఓబీ కానీ ఉంటే దాని నుంచి మనము ఇక్కడ మన ఎంట్రీ అనేది ప్లేస్ చేసి మనం ఇలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ప్రతి జోన్ దగ్గర మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చెప్పాను నేను మీకు. సో వీటన్నిటి గురించి మనం మళ్ళీ తప్పకుండా డిస్కషన్ చేద్దాము. నేను జస్ట్ మీకు అవుట్లైన్ ఇస్తున్నాను అనమాట. సో అది ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇక్కడ ఈ 3 ఎఫ్విజీస్ ఉన్నాయి కదా, మరి ఈ 3 ఎఫ్విజీస్లలో ఇక్కడ ఆల్రెడీ ఎంఎస్ఎస్ వచ్చేసేసింది మనకి. ఓకే, సో ఇప్పుడు ఈ 3 ఎఫ్విజీస్లలో ఏ ఎఫ్విజీలో ప్రైస్ వస్తుంది అని చెప్పేసి నేను వెయిట్ చేయాలి అని అంటే దీనికి మనము ఈ ఫిబో టూల్ యూజ్ చేస్తామండి. ఈ ఫిబో టూల్ అనేది యూజ్ చేస్తాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యూజ్ చేస్తాం. యాక్చువల్లీ ఇవన్నీ దీంట్లో ఇదంతా రాదు, అంటే ఇవన్నీ వాల్యూస్ మనము యూజ్ చేయము. ఓకే, ఇదంతా కాకుండా జస్ట్ ఈ 0.5 చూడండి. ఈ 0.5 పైన ఏదైతే ఉంటుందో దాన్నే మనము కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, ఈ 0.5 పైన ఏవైతే జోన్స్ ఉన్నాయో సో వాటినే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ కేసులో ఈ సినారియోలో ఇక్కడ నుంచే మరి కిందికి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచే ప్రైస్ ట్రెండ్ని అంటే ఇక్కడ వరకే పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కదా అని మీరు అనొచ్చు. సమ్ టైమ్స్ అది అవుతుంది. ప్రతిసారి మార్కెట్ మనం చెప్పిన రూల్స్ ఫాలో అవ్వాలి అని అంటే అది అవ్వదు కదండి. సో సమ్ టైమ్స్ మనం అనుకున్న జోన్ వరకు రాదు, అప్పుడు మనం ట్రేడ్ మిస్ అయిపోతాం. సో మనం వదిలేసేసుకోవాలి, ఇంకా అది అంతే. మన జోన్లోకి వచ్చినప్పుడు మనము ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చెప్పాను, ఇది 0.5, ఇవి రెండు 0.5లోకి వస్తాయని చెప్పాను. సో అప్పుడు మనము ఏం చేసుకోవాలి, మనము లిమిట్ ఆర్డర్లో ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. దీనిపైన కూడా పెట్టుకోవచ్చు. సారీ, సరే కదా, ఇలా పెట్టుకొని మీరు 1:2 మినిమం ఎంత కాదన్నా 1:2 అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు నాకు ఈ ఎస్ఎల్ నేను ఇది అంత సాటిస్ఫైడ్ లేదు అని అనుకుంటే మీరు ఎఫోర్డ్ చేయగలిగితే ఇంత పెద్ద ఎస్ఎల్ మీరు తీసుకోగలిగితే మీరు ఇక్కడ పెట్టుకొని ఇది 1:2కి నేను ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. ఇలాంటి ఇంత పెద్ద ఎస్ఎల్ ఉంది అన్నప్పుడు అప్పుడు మీరు క్వాంటిటీ సైజ్ అనేది చిన్నగా పెట్టుకోవాలి. ఓకే, క్వాంటిటీ కొద్దిగా మనం తగ్గించుకుంటే మనకు ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయినా కూడా మనము అంటే మనకి ఎక్కువ లాస్ అనేది జరగదు. ఎందుకంటే ఇక్కడ ఎస్ఎల్ అనేది చాలా పెద్దగా ఉంది. దీన్ని మనము రిఫైన్ చేసి ఎగ్జాక్ట్గా దీని కింద పెట్టొచ్చు, ఇక్కడ ఈ జోన్ దగ్గర పెట్టొచ్చు. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఈ జోన్ని కూడా టచ్ చేయడము లేకపోతే ఈ జోన్ని స్వీప్ చేయడము. స్వీప్ అని అంటే విక్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ
ప్రైస్ అనేది దీని పై వరకు వెళ్ళింది, బట్ ఇక్కడ క్లోజ్ అవ్వలేదు. దీన్ని స్వీప్ అంటాం. ఓకే, విక్ ఏముంది, కాకపోతే క్లోజర్ అనేది లేదు. ఒకవేళ క్లోజ్ అయ్యింది అని అంటే మాత్రం అది ఇంకా అంటే సమ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే క్లోజ్ అయినా కూడా నెక్స్ట్ క్యాండిల్ నుంచి మళ్ళీ అది బేరిష్ ట్రెండ్లోనే మూవ్ అవుతుంది. సమ్ టైమ్స్ ఏమవుతుంది, క్లోజ్ అయ్యింది అని అంటే అది ఇంకా ఈ ఎఫ్విజీ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. అది దానికి ఏమి వాల్యూ అనేది ఉండదు, ఎందుకంటే ప్రైస్ క్లోజ్ అయింది కాబట్టి అది నెక్స్ట్ ఎఫ్విజీకి మూవ్ అవుతుంది అని అది సింబాలిక్గా చెప్తుంది అనమాట. కాకపోతే అది డిపెండ్స్, సమ్ టైమ్ ఒక్కొక్కసారి ఏమో క్లోజ్ అయినా కూడా అది మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చి ఈ గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ అయ్యి మళ్ళీ ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది. ఒకసారి ఏంటి అని అంటే క్యాండిల్ క్లోజ్ అయ్యి మూవ్ అవుతుంటుంది పైకి, నెక్స్ట్ ఎఫ్విజీకి మూవ్ అవుతుంటుంది, అట్లా నెక్స్ట్ ఎఫ్విజీకి మూవ్ అవుతుంటుంది. సో ఇక్కడ సినారియోలో మన ఎఫ్విజీ అనేది పెద్దగా ఉంది కాబట్టి ఆ పెద్ద ఎఫ్విజీని మనము కట్ చేయడానికి, అంటే దాన్ని కొంచెం చిన్నగా చేయడానికి మనము అంటే కొంతమంది రీఫైన్ చేస్తారు. మనం అట్లా రీఫైన్ చేసి అప్పుడప్పుడు ఎస్ఎల్ కూడా హిట్ అవుతాయి. ఎస్ఎల్ హిట్ అయ్యి అప్పుడు వెళ్ళి మనకి టార్గెట్ ఇస్తుంది అది. సో అట్లాంటి టెన్షన్స్ మనం గోత్రూ అవ్వద్దు అని అనుకుంటే మనము ఎస్ఎల్ పెద్దగా పెట్టుకొని మనం యూజువల్గా తీసుకునే క్వాంటిటీ కన్నా కూడా కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయినా అప్పుడు మనకి మరీ ఎక్కువ లాస్ అనేది ఉండదు, ఎందుకంటే మనం క్వాంటిటీని మనం ఆల్రెడీ తగ్గించేసాం కాబట్టి. అర్థమవుతుందా? సో ఇది ట్రెండ్ లైన్ లిక్విడిటీ. నేను ట్రెండ్ లైన్ లిక్విడిటీ చెప్తూ మీకు ఎంట్రీస్ దాకా వెళ్ళిపోయాను నేను. ఓకే, సో ఇది సెకండ్, ఇది మనకి సెకండ్ టైప్ ఆఫ్ లిక్విడిటీ. అది ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది, అది మనం రాసుకున్నవి కనిపించట్లే. ఓకే, సో ఇప్పుడు మనము థర్డ్ టైప్ ఆఫ్ లిక్విడిటీకి వెళ్దాము. దాన్ని గ్రూప్ ఆఫ్ విక్ లిక్విడిటీ అంటారు. ఓకే, గ్రూప్ ఆఫ్ విక్స్. ఇక్కడ ఇందాక మనము ఒక సపోర్ట్ దగ్గర చూసాం కదా, ఇది చూడండి, ఇవన్నీ గ్రూప్ ఆఫ్ విక్సే అనమాట. ఇదంతా గ్రూప్ ఆఫ్ విక్స్. ఇదంతా వీటన్నిటి మీద లిక్విడిటీ ఉన్నట్టే, ఈ జోన్లో కంప్లీట్గా లిక్విడిటీ ఉన్నట్టే. ఇక్కడ కూడా లిక్విడిటీ ఉన్నట్టే. ఇదంతా లిక్విడిటీ జోన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ గ్రూప్ ఆఫ్ విక్స్ ఉన్నాయి అని అంటే ఇదంతా కూడా గ్రూప్ ఆఫ్ విక్స్లో అట్లీస్ట్ ఒక 4 విక్స్ అన్నా ఉండాలండి. 4 క్యాండిల్స్ కన్సాలిడేట్ అవ్వడము, మినిమం 4 క్యాండిల్స్ అన్నా ఉండాలి. సేమ్ మనం ఎంఎస్ఎస్కి ఏదైతే రూలో, ఎంఎస్ఎస్కి కూడా 4 క్యాండిల్స్తోని ఎంఎస్ఎస్ చేస్తేనే మనం అది ఒక ఐడిల్ ఎంఎస్ఎస్ అని అనుకుంటాము. అట్లనే ఈ గ్రూప్ ఆఫ్ విక్స్ కూడా మనకి డెఫినెట్గా అట్లీస్ట్ ఒక 4 విక్స్ అన్నా ఉండాలి. ఓకేనా, 4 విక్స్ అన్నా ఉంటే మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది గ్రూప్ ఆఫ్ విక్స్లోకే వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ కూడా చూడండి, ఇదంతా కూడా ఇదంతా కూడా గ్రూప్ ఆఫ్ విక్సే అనమాట. ఓకేనా, ఇది కూడా ఈ ఏరియా కూడా ఇవి గ్రూప్ ఆఫ్ విక్స్. ఇవి ఇక్కడ ఇది కూడా గ్రూప్ ఆఫ్ విక్లోకే వస్తుంది. స్వింగ్ హై ఆర్ లోలో ఉండాలి విక్స్ అనేటివి. ఓకేనా, ఎక్కడో మనకి విక్స్ కనిపించడం కాదు, మనకి స్వింగ్ హై ఆర్ స్వింగ్ లోలో విక్స్ కనిపించాలి. గ్రూప్ ఆఫ్ విక్స్ అంటారు దాన్ని. అట్లీస్ట్ 4 విక్స్ అన్న, 4 క్యాండిల్ విక్స్ అన్న కనిపిస్తే దాన్ని మనము గ్రూప్ ఆఫ్ విక్స్ లాగా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో ఇవి టైప్స్ ఆఫ్ లిక్విడిటీ. ఓకే, సో మనము ఇప్పుడు ఎఫ్విజీ ఎలా చూడాలి, ఎక్కడెక్కడ అసలు కాంటెక్స్ట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి అనేది మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము. అలానే నేను మీకు గ్రూప్ ఆఫ్ విక్స్కి కూడా చెప్పాను. గ్రూప్ ఆఫ్ విక్స్తోని కూడా మనం అప్పుడప్పుడు ఎంట్రీస్ తీసుకుంటామండి. సో దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోస్లలో. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి టైప్ ఆఫ్ ఎఫ్విజీస్.
ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎఫ్ఈజీస్ ఉన్నాయి అని అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ఎఫ్ఈజీస్ ఉన్నాయండి. ఫస్ట్ టైప్ ఆఫ్ ఎఫ్ఈజీ, ఓకే, ఫస్ట్ టైప్ ఇది నేను చాలా నాకు కొత్తగా ఉందండి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ టూల్స్ని యూజ్ చేస్తూ ఇలా డ్రా చేస్తూ చేయడం అనేది. అందుకే నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాను. నేను ఇక్కడ నా కర్సర్ మూవ్ అవుతుంది, మీరు ఇరిటేట్ అవ్వకండి ప్లీజ్. నేను కొత్త కాబట్టి నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను అలవాటు చేసుకుంటాను ఇవన్నీ, ఓకేనా. సో ఫస్ట్ ఎఫ్ఈజీ టైప్ వచ్చి బ్రేక్ అవే గ్యాప్. ఇది ఎఫ్ఈజీస్లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఎఫ్ఈజీ అండి. ఈ బ్రేక్ అవే గ్యాప్ అనేది, బ్రేక్ అవే గ్యాప్ బ్యాగ్ అంటారు దీన్ని, ఓకేనా. సో ఈ బ్రేక్ అవే గ్యాప్ అనేది ఇది అడ్వాన్స్డ్ ఎఫ్ఈజీ అనమాట. సో దీనికి హై ప్రాబబిలిటీ ఉంటుంది, ఓకేనా. అండ్ ఇది చాలా స్ట్రాంగ్ ఎఫ్ఈజీ. ఈ ఎఫ్ఈజీని బ్రేక్ చేయడానికి అట్లీస్ట్ ఒక 3-4 క్యాండిల్స్ అట్లా ట్రై చేస్తేనే అది బ్రేక్ అవుతుంది. సింపుల్గా ఒక క్యాండిల్ వచ్చి బ్రేక్ చేయడం అనేది చాలా సినారియోస్ మనం చూడం, మోస్ట్ ఆఫ్ ది టైం. అంటే అసలే చూడము అనేది నేను అలా ఆ మాట చెప్పలేను, జనరలైజ్ చేసి నేను చెప్పలేను. బట్ ఏదైతే బ్యాగ్ ఎఫ్ఈజీస్ ఉంటాయో, అంటే బ్రేక్ అవే గ్యాప్స్ ఉంటాయో, వాటిని మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఎలా చూస్తారు అని అంటే ఒక 3-4 క్యాండిల్స్ ట్రై చేస్తేనే కానీ ఆ బ్రేక్ అవే గ్యాప్ అనేది బ్రేక్ అవ్వదు అనమాట, ఓకే. ఎప్పుడైనా సరే ప్రైస్ బ్రేక్అవే గ్యాప్లోకి వచ్చింది అని అంటే అది డెఫినెట్, అంటే అది మోస్ట్ ఆఫ్ ది టైం రెస్పెక్ట్ చేస్తుంది ఆ జోన్ని. ఆ బ్రేక్అవే ఎఫ్ఈజీ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ని ప్రైస్ రెస్పెక్టే చేస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైం అనమాట. అండ్ అన్నిటికన్నా కూడా ది బెస్ట్ ఎఫ్ఈజీ అనమాట అది, ఓకే. నేను మిగతా ఎఫ్ఈజీస్ గురించి కూడా చెప్తాను, బట్ దీంట్లో ఇది ది బెస్ట్ ఎఫ్ఈజీ, ఓకే. అండ్ హై ప్రాబబిలిటీ స్ట్రాంగ్ ఎఫ్ఈజీ కూడా. అండ్ ప్రైస్ ఆ జోన్ని రెస్పెక్ట్ కూడా చేస్తుంది, ఓకే. సో అండ్ నేను మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాను, అట్లీస్ట్ 4 to 5 క్యాండిల్స్ అనేది దానికి రెస్పెక్ట్, 4 to 5 క్యాండిల్స్ ట్రై చేస్తేనే కానీ ఆ ఎఫ్ఈజీ అనేది బ్రేక్ అవ్వదు. ఇప్పుడు ఇట్లా 3 క్యాండిల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇట్లా 3 క్యాండిల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇది ఎఫ్ఈజీ జోన్ అనుకుంటాం. ఇక్కడికి ఇట్లా వచ్చి డైరెక్ట్ గా బ్రేక్ చేయడము అట్లా జరగదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఒక 2-3 క్యాండిల్స్ 2-3 కాదు సారీ 4 to 5 క్యాండిల్స్ ట్రై చేసిన తర్వాతనే అది బ్రేక్ చేయడానికి కుదురుతుంది. ఒకవేళ అది అంత స్ట్రాంగ్, ఇప్పుడు ఇది బేరిష్ మూవ్ లో ఇప్పుడు ఇక్కడ ప్రైస్ ఈ జోన్కి వచ్చి రీటెస్ట్ చేసి ఇది కిందికి వెళ్ళాలి. ఇట్ ఈస్ సపోజ్ టు బీ ఇన్ దాట్ వే. బిఏజీ ఉన్నప్పుడు ఇక్కడ ప్రైస్ రీటెస్ట్ చేసి ఈ జోన్కి ఇక్కడున్న లిక్విడిటీని, ఇక్కడున్న స్మార్ట్ మనీ ఎంట్రీస్ని ట్రిగ్గర్ చేసిన తర్వాత ఇది డౌన్ సైడ్ మూవ్ వెళ్ళాలి. కాకపోతే ఒకవేళ ఇది పైకి వెళ్ళాలి అని అనుకుంటే దీనికి 4-5 క్యాండిల్స్ తర్వాత అప్పుడు 4-5 క్యాండిల్స్ ట్రై చేయాలి అని అంటే అంత స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ ఉండాలి, అంత స్ట్రాంగ్ బుల్స్ ఉంటే అప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి కుదురుతుంది అనమాట. సో నేను అది చెప్పాలనుకుంటున్నాను మీకు, ఓకేనా. అండ్ ఇంకొక విషయం కూడా, ఎప్పుడైతే మనకి బ్యాగ్ చూస్తామో మనము ఇప్పుడు ఈ బ్యాగ్స్ చూస్తాము, మనము నార్మల్ ఎఫ్ఈజీస్కి బ్యాగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో అనేది చెప్తున్నాను నేను మీకు. ఏదైనా ఇప్పుడు నార్మల్ ఎఫ్ఈజీస్ ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయి అని అంటే ప్రైస్ వచ్చి డెఫినెట్గా ఈ జోన్కి రీటెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ రీటెస్ట్లోనే మనం ఎంట్రీ తీసుకుంటాం. నార్మల్ ఎఫ్ఈజీస్కి ఈ రీటెస్ట్లో మాత్రమే మనం ఎంట్రీస్ తీసుకుంటాం, లేకపోతే మన ఎస్ఎల్ చాలా పెద్దగా అయిపోతుంది. అండ్ అది కరెక్ట్ ప్రాసెస్ కూడా కాదు నార్మల్ ఎఫ్ఈజీస్కి, ఓకే. వాటికి ఈ ఎఫ్ఈజీ జోన్లోకి ఇప్పుడు ఎఫ్ఈజీ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఇది క్రియేట్ చేసింది అనుకుందాం, ఎఫ్ఈజీ క్రియేట్ చేసింది కదా అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేసి ఇది అస్సలు కరెక్ట్ కాదు, ఎందుకంటే మీకు ఇంత పెద్ద ఎస్ఎల్ ఉంటుంది, ఎవ్వరు కూడా సజెస్ట్ చేయరు. అండ్ దట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ ట్రేడింగ్,
మన ఎస్ఎల్ ఎంత చిన్నగా ఉంటుందో మన 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 ట్రేడ్ అనేది అంత సేఫ్గా ఉంటుంది. అందుకే కొంతమంది ప్రొఫెషనల్స్ అంటారు, మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మీ ఎస్ఎల్ ప్లాన్ చేసుకోండి, టార్గెట్ కాదు. ఓకేనా, ఫస్ట్ మీ ఎస్ఎల్ ఎంత చిన్నగా ఉంది అనేది మీరు చెక్ చేసుకోండి. దాని తర్వాత టార్గెట్ అనేది మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకి ఏం ఇబ్బంది ఉండదు. అట్లా అని చెప్పేసి వెంటనే ఏదో కొద్దిగా కాగానే కొద్దిగా ప్రాఫిట్ రాగానే మీరు ఎగ్జిట్ అయిపోండి అని నేను చెప్పట్లేదు. ప్రాఫిట్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు, బట్ ప్రాఫిట్ ప్లాన్ చేసుకోవడానికి మనకి టైం ఉంటుంది. కానీ ఎస్ఎల్ మాత్రము మనం ఫస్ట్ ఎస్ఎల్ డిసైడ్ అయిన తర్వాతనే మనం ఎంట్రీ తీసుకోవాలి. అట్లా అయితే అది కరెక్ట్ ప్రాసెస్ అన్నమాట ట్రేడ్ చేయడానికి. ఓకేనా, సో ఇప్పుడు నేను మీకు నార్మల్ ఎఫ్ఈజీ గురించి చెప్పాను. ఇప్పుడు బిఏజీలో మనము రీటెస్ట్ అనేది చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ జోన్ ఉంది, ఈ జోన్లోకి ప్రైస్ ఎఫ్ఈజీ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే రావచ్చు, రాకపోవచ్చు, అసలే రాకపోవచ్చు కూడా. ఓకేనా, సో ఎఫ్ఈజీ నార్మల్ ఎఫ్ఈజీకి బిఏజీకి ఉన్న డిఫరెన్స్ ఏంటిది అంటే, నార్మల్ ఎఫ్ఈజీలో ఈ జోన్కి డెఫినెట్గా ప్రైస్ వచ్చిన తర్వాతనే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. లేదు ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెడతాం ఈ జోన్ దగ్గర. ఓకే, అంటే ఇగో ఇక్కడ కావాలంటే మనము లిమిట్ ఆర్డర్ పెట్టుకొని మన ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది, నేను చాలా పెద్దగా డ్రా చేశాను క్యాండిల్స్, అందుకే పెద్దగా కనిపిస్తుంది. బట్ నేను జస్ట్ జనరల్గా చెప్తున్నాను, ఈ ఎఫ్ఈజీ క్రియేట్ చేసిన దగ్గర మనము లిమిట్ ఆర్డర్ కావాలంటే ఈ లిమిట్ ఆర్డర్ ఇక్కడ ప్లేస్ చేసుకొని మనం 1:2 రేషియోకి మనం మనం టార్గెట్ ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ హిట్ అయిన తర్వాత కూడా స్లోగా మనము ట్రయల్ చేసుకోవచ్చు మన ప్రాఫిట్ని. 1:3, 1:4 దాకా కూడా మనం తీసుకెళ్ళొచ్చు. ఓకే, అది డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ సిచ్యువేషన్. ఆ టైంలో మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది ఏంటిది అని చెప్పేసి. బట్ ఈ సినారియోలో మీరు చూసినట్టయితే మీకు ఈ నార్మల్ ఎఫ్ఈజీలో అయితే మనం ఇలా తీసుకుంటాం. బట్ బ్యాగ్లో అప్పుడప్పుడు రీటెస్ట్ చేయొచ్చు ప్రైస్, లేకపోతే రీటెస్ట్ చేయకుండా కంటిన్యూస్గా ఈ క్యాండిల్ ఎఫ్ఈజీ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే మన ట్రెండ్ అనేది అది కంటిన్యూ అయిపోవచ్చు రీటెస్ట్ చేయకుండా. మనం ఏమనుకుంటాము నార్మల్గా, ఓకే ఇది ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అప్పుడు ఎంట్రీ తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడ లిమిట్ ఆర్డర్ వెయిట్ చేయడము, లేకపోతే ఈ జోన్లోకి వచ్చిన తర్వాత మనము అన్ని సెట్ చేసుకొని పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మన సెల్ ఆర్డర్ ప్లేస్ చేద్దాము అని అనుకుంటాం. బట్ బిఏజీలో ఇది ఎంత పర్సంటేజ్ అనేది నేను అక్యురేట్గా చెప్పలేను, మైట్ బి ఒక 60-70% వరకు ఈ జోన్, ఈ బ్యాడ్ జోన్ ఏదైతే ఉందో, బ్రేక్ అవే గ్యాప్ అంటారు. అసలు ఏ క్యాండిల్స్లో మనం బ్రేక్ అవే గ్యాప్ చూడాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. దానికి ముందు చూడండి, ఈ బ్యాగ్ ఏదైతే ఉంటుందో, బ్రేక్అవే గ్యాప్ ఏదైతే ఉంటుందో దానికి ప్రైస్ రీటెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ జోన్ ఉన్నప్పుడు ప్రైస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ మనము బ్యాగ్లో ఎంట్రీ తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మన ఎస్ఎల్ అనేది ఈ స్వింగ్ హై పైన, లేకపోతే ఈ ఎఫ్ఈజీ ఫస్ట్ క్యాండిల్ హై పైన మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనము ఈ క్యాండిల్ హై పైన పెట్టుకోవచ్చు, ఈ జోన్ పైనే మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ జోన్. అండ్ నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, ఒక 4 to 5 క్యాండిల్స్ తీసుకుంటుంది ఇది బ్రేక్ అవ్వడానికి. అవుతుంది, సమ్ టైమ్స్ బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవ్వకుండా బ్రేక్ అవ్వదు అనేది ఏం లేదు, బ్రేక్ అవ్వచ్చు. ఇప్పుడు ఎలా అయితే మన ఎస్ఎల్స్ అనేది ఇక్కడ హిట్ అవ్వచ్చో అలానే ఇక్కడ కూడా బ్రేక్ అవ్వచ్చు. కాకపోతే ఇది స్ట్రాంగ్ జోన్ కాబట్టి ఇక్కడి వరకు ఈ జోన్ని క్రాస్ చేసి ప్రైస్ రావడం అనేది కొద్దిగా కష్టం అన్నమాట. ఓకేనా, సో అది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బ్యాగ్ అండ్ నార్మల్ ఎఫ్ఈజీ అనేది నేను మీకు ఇప్పుడు చెప్పాను. ఓకే, సో మీరు అండ్ నేను మీకు టైం ఫ్రేమ్స్లో కూడా నేను మీకు బ్యాగ్ చెప్తాను, ఏ టైం ఫ్రేమ్స్లో స్ట్రాంగ్ బిఏజీస్ అవి ఏ టైం ఫ్రేమ్లో బ్యాగ్ బ్రేక్ అవ్వచ్చు అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, 5 minutes and 15 minutes ఉంది. 5 minutes and 15 minutesలో బ్యాగ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఓకే, ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ మోస్ట్లీ మనం ఎంట్రీస్ అన్నీ కూడా 5 and 15 minutesలో మాత్రమే మనము తీసుకుంటాం. 15 minutes కన్నా కూడా
నాకు అంత సరిగ్గా దీంతో చేయడం రావట్లేదు. 15 minutes. ఓకేనా? సో ఈ 5 and 15 minutesలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే ఇది దీన్ని కొంతమంది లోవర్ టైం ఫ్రేమ్ లాగా కూడా కన్సిడర్ చేస్తారు 15 minutesని. బట్ నేను మీడియం టైం ఫ్రేమ్ లా కన్సిడర్ చేస్తాను. 15 minutes, 30 minutes and 1 hour. ఇది నాకు మీడియం. ఇవి 2 హై టైం ఫ్రేమ్స్. ఇది మిగతావి ఇక్కడ నుంచి కిందవన్నీ లోవర్ టైం ఫ్రేమ్స్ అనమాట. సో ఇది మిడిల్ టైం ఫ్రేమ్ కాబట్టి సో 5 minutes and 15 minutesలో మన ఎంట్రీస్ అన్నీ కూడా మోస్ట్లీ 5 minutes, మ్యాక్స్ టు మ్యాక్స్ 5 minutesలో ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ 15 minutes అంటే ఓకే 50% అనుకోండి. ఒక 10 ట్రేడ్లు తీసుకుంటే 10 ట్రేడ్లు 5 ట్రేడ్లు 5 minutes టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ ఉంటాయి. ఇంకొక 5 ట్రేడ్లు 15 minutes టైం ఫ్రేమ్లో ఉంటాయి. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్స్లో బ్యాగ్ పైన మనం ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఓకే, బ్యాగ్ పైన మనం ఎస్ఎల్ పెట్టుకోవచ్చు ఎందుకంటే అది స్ట్రాంగ్ జోను, దాన్ని బ్రేక్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి. బట్ మనము ఈ ఎజంప్షన్లో ఉండొద్దు. ఏంటి అని అంటే బ్యాగ్ ఉంది కాబట్టి ఇది బ్రేక్ అవ్వదు ఎలాగూ, ఎందుకంటే అది బ్రేక్ అవ్వే గ్యాప్ కాబట్టి, అది స్ట్రాంగ్ అని కాబట్టి అని చెప్పేసి మనం అనుకోవద్దు. ఎందుకంటే మనం తీసుకుంటుంది 5 and 15 minutes బ్యాగ్ కాబట్టి అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నేను మీకు ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్, ఓకే 1 hour 4 hour టైం ఫ్రేమ్లో ఇవి చాలా స్ట్రాంగ్ బ్యాగ్స్ ఇవి. ఓకే, 1 hour టైం ఫ్రేమ్లో మీరు ఒక సర్టెన్ లిమిట్ వరకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఎందుకంటే దీన్ని కూడా మనం మిడిల్ టైం ఫ్రేమ్ లాగానే ట్రీట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, బట్ 4 hour టైం ఫ్రేమ్ అనేది చాలా ఇది హై టైం ఫ్రేమ్. ఓకే, సో ఇది బ్రేక్ అవ్వడం అనేది ఛాన్సెస్ చాలా చాలా తక్కువ 4 hoursలో. ఓకే, ఇది ఓన్లీ అనాలిసిస్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 hoursలో ఇప్పుడు 4 hours 1 hour బ్యాగ్ అని చెప్తున్నాను అని అంటే అక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకుంటామని డెఫినెట్గా కాదు. ఓకే, మనము 1 hour చూసి 4 hours చూసి ఎంట్రీస్ మాత్రం డెఫినెట్గా తీసుకోము. మనం అంత పెద్ద ఎస్ఎల్స్ మనము ఎఫోర్డ్ చేయలేము. ఓకేనా, నేను ఇది ఇప్పుడు 4 hoursలో మనకి ఇక్కడ బ్యాగ్ ఉంది అని అంటే మనము 1 hourలోకి వెళ్ళి ఇక్కడ ఏమేమి ప్రైస్ యాక్షన్ జరిగింది అని చూస్తాం. ఇప్పుడు 1 hourలో ఏం చూస్తాము? ఇప్పుడు 1 hourలో ప్రైస్ యాక్షన్లో చూస్తే మనకి ఇక్కడ 1 hourలో కూడా BAG ఉందనుకోండి, మనం ఇది ఫైన్ ట్యూన్ చేస్తాం. ఓకే, ఈ జోన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. దీని తర్వాత 30 minutesలో చూస్తాం. 30 minutesలో ఈ జోన్లో ఏమన్నా ఉందా, ఈ ఇంపార్టెంట్ ఈ జోన్లో ఏమన్నా ఉందా అనేది చూస్తాం. ఈ జోన్లో ఓకే ఇక్కడ ఒక FVG ఉంది, ఓకే ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ 15 minutesలోకి వెళ్ళి చూస్తాం. 15 minutesలో ఇక్కడ ఏదో ఉందా అని అంటే ఓకే ఇక్కడ ఇంకోటి ఉంది. 5 minutesలో చూస్తాం. 5 minutesలో ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది 4 hours FVG కాబట్టి సో మనం ఇట్లా దీన్ని ఫైన్ ట్యూన్ చేసి తీసుకుంటాం మనం. ఒకవేళ ఇది మిడిల్లో ఎక్కడన్నా వచ్చింది అని అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉంది, దీని హయ్యర్ లెవెల్ వచ్చి ఇక్కడ ఉంది, నేను బ్రేక్ చేయదు అని చెప్పాను. బ్రేక్ చేయదు అని అంటే ఈ జోన్ అంతాలో ఎక్కడన్నా మా ప్రైస్ అనేది ఎక్కడన్నా ఇట్లా మూవ్ అవ్వచ్చు. ఇది హై వరకు, సారీ ఇది హై అవుట్ సైడ్ వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ ఈ హై వరకు ఎక్కడన్నా మూవ్ అవ్వచ్చు. ఓకేనా, సో ఇంట్లో తీసుకున్నాం కాబట్టి కూడా ఇంకా ఇది 4 hours లేకపోతే 1 hour కాబట్టి ఇది ఇంకా బ్రేకే అవ్వదు అని కాదు. మీరు ఇక్కడ తీసుకున్నారు బట్ ఇది ఇక్కడ దాకా కూడా దానికి ఇంకా ఇట్లా ప్లేస్ ఉంది మూవ్ అవ్వడానికి. ఎస్ఎల్స్ ఇక్కడ మీరు పెట్టుకున్న ఎస్ఎల్స్ అన్ని హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇక్కడ 4 hours FVG వచ్చింది, మీకు ఇక్కడ కనుక ఎంట్రీ వచ్చింది అని అంటే ఇది హై ప్రాబబిలిటీ ఎంట్రీ అవుతుంది అప్పుడు. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ ఎంత మూవ్ అయినా కూడా ఇంత జోన్లోనే మూవ్ అవుతుంది. ఒకవేళ ప్రైస్ ఇట్లా వచ్చి ఇక్కడ మీకు FVG ఉంది అని అంటే డెఫినెట్గా ఇది రివర్స్ అవ్వాల్సిందే. ఓకేనా, సో అది అనమాట బ్యాగ్కి 4 hoursలో దానికి ఉండే ఇంపార్టెన్స్ అది. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో ఇది ఇక్కడ మనము డైలీ టైం ఫ్రేమ్ అని కూడా చూసుకోవచ్చు. డైలీ టైం ఫ్రేమ్స్లో కూడా మనకి డెఫినెట్గా మనకి బ్యాగ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఓకే, సో ఈ 1 hour బ్యాగ్ అండ్ 4 hours బ్యాగ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్ బ్యాగ్స్, సో ఇవి 2 హయ్యర్ టైం ఫ్రేము, ఇవి 2 హయ్యర్ టైం ఫ్రేము, ఇవి 2 మిడిల్ టైం ఫ్రేమ్స్, ఇది లోవర్ టైం ఫ్రేమ్. ఓకే, 5 minutesలో బ్యాగ్ కూడా మనం చూసుకోవచ్చు.
5 మినిట్స్ బ్యాగ్లో చూసి మనం 3 మినిట్స్ ఎంట్రీ తీసుకొని మనము అలా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. ఓకే, దీనికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉండదు, అంటే దీనికి అంత స్ట్రాంగ్ ఉండదు. ఎందుకంటే 15 మినిట్స్కే అంత 15 మినిట్సే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటే 5 మినిట్స్లో ఇంకా డెఫినెట్గా ఎక్కువ ఛాన్సెసే ఉంటాయి బ్రేక్ అవ్వడానికి. ఈ ఎఫ్ఈజీ కూడా బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ అయినా సరే మేము రిస్క్ తీసుకోగలుగుతాం, ఎందుకంటే ఎస్ఎల్ చిన్నగా ఉంటుంది కాబట్టి మేము రిస్క్ తీసుకోగలుగుతాము అని అనుకుంటే డెఫినెట్గా మీరు అలా చేసుకోవచ్చు. ఓకేనా? సో అది అన్నమాట. మనకి బ్యాగ్స్ అనేవి బిఏజీ ఇది బ్రేక్అవే గ్యాప్స్ అనేవి బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు క్యాండిల్స్ వచ్చి బ్రేక్ అవ్వాలి అని అంటే బ్రేక్ అయ్యింది అని అంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉన్నట్టే. బ్రేక్ అవ్వాలి అన్న స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే కానీ అవి బ్రేక్ అవ్వవు. సో రీజన్ అనేది మ్యాండేటరీ అక్కడ. అండ్ ఇక్కడ ఏదో బ్యాగ్ కనిపించేసింది కదా అని ఈ బ్యాగ్స్కి కూడా అంతే. ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ కనిపించింది కదా, ఇక్కడ బ్యాగ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ తీసేసుకోవడము అట్లా అయితే ఉండదు. దానికి కూడా కాంటెక్స్ట్ కావాల్సిందే. నేను ఇందాక ఎఫ్ఈజీకి కాంటెక్స్ట్ చెప్పాను కదా, పైనుంచి ఇక్కడ నేను మీకు ఇంతకుముందు 3 రూల్స్ చెప్పాను, 3 కాంటెక్స్ట్ చెప్పాను. అది ఇక్కడ కనిపించట్లేదు యాక్చువల్లీ. నేను ఇక్కడ అవన్నీ డిలీట్ అయ్యో ఇక్కడ నేను డిలీట్ చేసేసినట్టున్నానండి నేను. ఓకేనా? సో ఇంతకుముందు మనము డిస్కస్ చేసాం కదా కాంటెక్స్ట్, ఎఫ్ఈజీ కాంటెక్స్ట్ నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. సో ఆ కాంటెక్స్ట్ బేసిస్ పైననే ఆ కాంటెక్స్ట్ బేస్ చేసి మనము బ్యాగ్స్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇంతకు ముందు చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి, జస్ట్ ఒక 1 మినిట్లో రివిజన్ ఇస్తున్నాను నేను మీకు. లిక్విడిటీస్ పైన ఏమైనా లిక్విడిటీ కానీ ఏదైనా లిక్విడిటీ గ్రాబింగ్ అనేది జరిగిందా, ఈజ్ దర్ ఎనీ లిక్విడిటీ టేకెన్ కదా. సో అది ఒక రీజన్. ఓకే, ఇంకొక రీజన్ వచ్చేసేసి ఏదైనా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి, ఓకే ఏదైనా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి మనకి ప్రైస్ అనేది మూవ్ అవుతుందా అనేది ఒక రీజన్. రివర్సింగ్, ఓకే ఏదైనా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి ఈజ్ ది ప్రైస్ రివర్సింగ్ ఫ్రమ్ ది హయ్యర్ టైం ఫ్రేమ్. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసేసి ఎనీ లిక్విడిటీ టేకెన్, ఓకే ఫ్రమ్ ది ఇంపార్టెంట్ జోన్. సో ఆ 3 కాంటెక్స్ట్, ఈ 3 కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ అండి. మీరు ఏ ట్రేడ్ తీసుకోవాలనుకున్నా ఫస్ట్ ఈ 3 కాంటెక్స్ట్ చూడండి. ఈ 3 కాంటెక్స్ట్ గురించి మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఫర్దర్ వీడియోస్లలో కూడా నేను ఎంతగానో ఈ 3 కాంటెక్స్ట్ని స్ట్రెస్ చేస్తాను, ఎంతగానో దీనికి ఇంపార్టెన్స్ ఇస్తాను అనేది మీరు ముందు చూస్తారు. నేను ఇక్కడ యాక్చువల్లీ యాంకర్ చేసి నేను ఇక్కడ నెక్స్ట్ వీడియోలో ఇక్కడ యాంకర్ చేసి పెడతాను ఆ 3 పాయింట్స్. సో మనకి డిలీట్ చేసినా కూడా అది మోస్ట్లీ డిలీట్ అవ్వకపోవచ్చు. సో అట్లా చేస్తాను నేను మీకు. అప్పుడు ఎప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడన్నా ఎంట్రీ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఆ 3 రూల్స్ మనకి హ్యాండీగా ఉంటుంది ఇక్కడ ఉంటే. సో అప్పుడు మనకి ఈజీగా ఎక్స్ప్లెనేషన్కి వస్తుంది. అప్పుడు మీకు కూడా ఈజీగా చూసి మీ మైండ్లో కూడా ఎక్కిపోతుంది అది. ఓకేనా? సో అట్లా చేస్తాను. సో ఏదన్నా సరే కాంటెక్స్ట్ ఉండాలండి. మీరు ఎఫ్ఈజీతో ట్రేడ్ చేయండి, లిక్విడిటీస్తోని ట్రేడ్ చేయండి, ఇప్పుడు బ్రేక్అవే గ్యాప్స్తోని ట్రేడ్ చేయండి, ఇంకా కాన్సెప్ట్స్ వస్తాయి. సో వాటితో మీరు దేనితోని మీరు ఏ సబ్ కాన్సెప్ట్ నిన్న చెప్పాను. ఈ ఐసిటీ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ అయితే దాంట్లో ఇప్పుడు ఈ ఓబీస్, ఎఫ్విజీస్, మనకి సెషన్స్, లిక్విడిటీస్ ఇవన్నీ కూడా సబ్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, సో ఈ సబ్ కాన్సెప్ట్స్ అన్నిటికీ కూడా కాంటెక్స్ట్ అవసరం. కాంటెక్స్ట్ లేనిది హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ వరకు మనము అనాలిసిస్ చేయండి. దాని ఫ్రాక్టల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐసీటీలో ఫ్రాక్టల్ ప్లేస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. నేను నిన్న వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను 3 ఇయర్స్ అయినా కూడా 3 ఇయర్స్ నుంచి నేను ఫారెక్స్లో ఈ ఐసీటీ కాన్సెప్ట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. బట్ ఫర్ సమ్ రీజన్ నాకు తెలీదు, బట్ నాకు ఫ్రాక్టల్ నేను చాలామంది నుంచే విన్నాను. నేను కూడా ట్రై చేశాను. నా సొంతంగా కూడా నేను ఐసీటీ యూట్యూబ్ వీడియోస్ చూసి నేను ఐసీటీ మైకల్ వీడియోస్ చూసి కూడా నేను నేర్చుకోవడానికి ట్రై చేశాను. బట్ ఎక్కడో సమ్వేర్ ఐ కుడెంట్ అండర్స్టాండ్ ఫ్రాక్టల్ కాన్సెప్ట్. బట్ లక్కీగా నేను రీసెంట్గా కాదు, దగ్గర ఒక 4 months బ్యాక్ జాయిన్ అయినా నేను ఒక కోర్స్లో.
ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు నాకు ఫ్రాక్టల్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అదేంటో నాకు చాలా ఈజీగా నా మైండ్కి ఎక్కింది అది. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు అది నాకెంత బెటర్గా అండర్స్టాండ్ అయిందో అంత బెటర్గా, అంతకన్నా ఎక్కువ బెటర్గానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది, ఇంకొక కొద్ది టైంలో అయిపోతుందండి, నేను వైండప్ చేసేసిస్తాను ఇది, ఓకేనా. సో ఇప్పుడు మనము బిఏజీ గురించి బాగానే విన్నాము, బాగానే చూసాము. బట్ అసలు ఏ క్యాండిల్స్ని బిఏజీలా కన్సిడర్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మధ్యలో ఎక్కడ మీకు ఎఫ్విజీ, ఇప్పుడు నేను మీకు చెప్పాను ఎఫ్విజీకి బిఏజీకి డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు చెప్పాను, ఓకే. ఇప్పుడు ఎఫ్విజీకి ఇది నాకు రాదు, బ్యాగ్ ఎఫ్విజీ రెండు ఒకటే, ఎఫ్ఈజీ టైప్స్లోనే బ్యాగ్ వస్తుంది. బట్ నార్మల్ ఎఫ్ఈజీకి బ్యాగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పాను. బట్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇప్పుడు నార్మల్ క్యాండిల్స్ ఇప్పుడు ఇది చూసాం కదా, ఇది ఎఫ్ఈజీ, ఇది నార్మల్ ఎఫ్ఈజీ, ఇది కూడా చూడండి, ఇది కూడా నార్మల్ ఎఫ్ఈజీ. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది బ్యాగ్. మీరు చెప్పగలుగుతారా అసలు నేను ఇది ఎందుకు బ్యాగ్ అని చెప్పాను? ఇది కూడా ఒక రకంగా అంటే దీన్ని కూడా ఒక రకంగా బ్యాగ్ లాగే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ నేను ఇంకొద్దిగా ప్రాపర్గా క్యాండిల్స్ ఉంటే నేను బ్యాగ్ అని చెప్పేదాన్ని. బట్ నేను అందుకే ఇప్పుడు దీన్ని బ్యాగ్ అని చెప్పట్లేదు. బట్ ఇది మాత్రం బ్యాగేనండి, ఓకేనా. ఇది మాత్రం బ్యాగే. మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? మీరు ఆలోచించుకోండి ఒకసారి. నేను ఎందుకు దీన్ని బ్యాగ్ అంటున్నాను, ఇవన్నీ బ్యాగ్ కాదు అని ఎందుకు అంటున్నాను అని చెప్పేసి మీరు ఆలోచించండి ఒకసారి. చూడండి, ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. నేను మీకు చూడండి, నేను ఇది బ్యాగ్ అంటున్నాను. 1 క్యాండిల్, 2 క్యాండిల్, 3 క్యాండిల్, ఓకే. ఇది 1 క్యాండిల్, 2 క్యాండిల్, 3 క్యాండిల్, ఇది మాత్రం నేను బ్యాగ్ కాదు. ఇదైతే డెఫినెట్గా బ్యాగ్ కాదండి. ఇది అయితే డెఫినెట్గా కూడా బ్యాగ్ కాదు. ఇది ఒక 50% వరకు బ్యాగ్ అనుకోవచ్చు, ఓకేనా. బట్ ఇది మాత్రం డెఫినెట్గా బ్యాగే. ఇది బ్రేక్ అవే గ్యాప్, ఇది ఓకే. ఎందుకు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో నేను మీకు ఇది ఎందుకు బ్యాగ్ చెప్పాను అని అంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ కదా ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్, ఓకే. ఈ ఫస్ట్ క్యాండిల్ కింద సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయింది, అలానే ఈ సెకండ్ క్యాండిల్ కింద థర్డ్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఓకే. సో ఈ క్లోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకే. సో ఈ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఈ ఫస్ట్ క్యాండిల్లో మనము చూడొచ్చు కింద నుంచి రిజెక్షన్ ఉంది, ఓకే. ఇది బుల్స్ కంట్రోల్లో ఉన్నారు, బట్ స్టిల్ సస్టైన్ అవ్వలేక నెక్స్ట్ ఇమ్మీడియట్ క్యాండిల్స్లోనే చూడొచ్చు బేర్స్ కంప్లీట్ కంట్రోల్. ఇది దో స్లైట్గా బుల్స్ ట్రై చేశారు, బట్ ఎక్కడ కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది సరిపోలేదు, ఓకే. అండ్ నెక్స్ట్ క్యాండిల్లో కూడా చూడొచ్చు పైనుంచి విక్ ఉంది, కింద విక్ ఉంది, అంటే బుల్స్ కంట్రోల్లో ఉన్నారు, బేర్స్ కంట్రోల్లో ఉన్నారు, బుల్స్ కంట్రోల్లో ఉన్నారు. బట్ స్టిల్ దీన్ని మనం బ్యాగ్ లాగా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ క్లోజరే ఇచ్చింది, ఓకేనా. సో ఇది అనమాట ఇది ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది, ఓకే. ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో మీరు చూడండి, ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్, ఓకేనా. ఇది బ్యాగ్ డెఫినెట్గా ఎందుకు కాదు అని అంటున్నాను అని అంటే, ఈ ఫస్ట్ క్యాండిల్ కింద సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయింది, బట్ థర్డ్ క్యాండిల్ అనేది విక్ మాత్రమే ఉంది, స్వీప్ అయింది, ఓకే. ఈ క్యాండిల్ లోని స్వీప్ చేసింది, బట్ ఇది క్లోజ్ అవ్వలేదు. అండ్ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్లోనే మనం చూడొచ్చు, ఇది ఇంత యాక్చువల్లీ బేర్స్ అనే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు, బట్ స్టిల్ బుల్స్ కంట్రోల్ తీసుకొని దీన్ని ఇక్కడనే క్లోజ్ చేయించేశారు. ఈ క్యాండిల్ ఇక్కడే క్లోజ్ అయిపోయింది ఇది. అండ్ ఈ క్యాండిల్లో కూడా మీరు చూడొచ్చు
బేర్స్ చాలానే ట్రై చేశారు, బట్ బుల్స్ ఎక్కువ కంట్రోల్లో ఉన్నారు ఇక్కడ. ఓకే, అందుకే ఈ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేక మీరు ఇంత చూడొచ్చు, ఇంత లాంగ్ రిజెక్షన్ ఇది. ఓకేనా, సో అందుకే ఈ 3 క్యాండిల్స్ కూడా, ఈ 3 క్యాండిల్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఇది బ్యాగ్ కాదు అని చెప్పేసి. ఓకే, నేను ఇక్కడ ఇది ఎందుకు బ్యాగ్ 50% బ్యాగ్ అని ఎందుకు చెప్తున్నాను ఇది అని అంటే, ఇక్కడ ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది, దీంట్లో యాక్చువల్లీ చాలా బుల్స్ కంట్రోల్లో ఉన్నా కూడా నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లో చూడండి, ఇది ఆల్మోస్ట్ మొరబోజు క్యాండిల్ టైపే. అసలు చాలా స్లైట్ విక్, ఇగ్నోరబుల్ విక్ అనమాట ఇది. చూడండి ఎంత చిన్నగా ఉంది విక్. ఓకే, అంటే దిస్ ఇండికేట్స్ దట్ దెర్ ఈస్ అ స్ట్రాంగ్ bearish movement in the market. Okay, this is a strong bearish candle. Upside there is no wick, downside also there is a ignorable wick. Okay, that is the reason why I am saying this, there is a strong bearish movement. And if you can see the immediate candle, ee immediate candle ni ganaka manam chusinattaithe ఇది యాక్చువల్లీ బుల్స్ కంట్రోల్ తీసుకొని బుల్స్ చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళారు, బట్ అంతే స్ట్రాంగ్గా బేర్స్ కంట్రోల్ తీసుకొని వచ్చి ప్రైజ్ని ఈ ఈ బేరిష్ క్యాండిల్ కింద క్లోజ్ చేశారు. ఓకేనా, బట్ మీరు స్టిల్ చూడొచ్చు ఇక్కడ కింద ఇంకా విక్ ఉంది, ఇది ఇగ్నోరబుల్ విక్ కాదు. ఓకే, ఇది విక్ ఉంది, అండ్ ఇది క్లోజర్ కూడా అంత ప్రాపర్ క్లోజర్ లేదు, బట్ స్టిల్ క్లోజర్ లాగానే ఉంది. ఇది క్లోజర్ లాగా ఉండడం కాదు, క్లోజర్ అయింది, కానీ ఇది ఇంకొద్దిగా ప్రాపర్గా క్లోజ్ అయి ఉండుంటే అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఉన్నా కూడా నేను కన్సిడర్ చేసేదాన్ని దీన్ని బ్యాగ్ లాగా. బట్ ఇది బ్యాగ్ కాదు, నార్మల్ ఎఫ్ఈజీ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. బ్యాగ్ నేను అందుకే 50% అని చెప్పాను. నేను ఒకవేళ నన్ను అడిగితే, పర్సనల్గా నన్ను అడిగితే మాత్రం నేను ఐ డు నాట్ కన్సిడర్ దిస్ యాజ్ బ్యాగ్. I am expecting the candle to close somewhere here, then it will be a satisfied close. Since the price has closed below this big candle, but I am still not satisfied with the way it has closed. If you can see, there is a wick here. Upside there is a wick. Upside it is clearly saying the bears are in control, but still bulls are trying to take the control. And the way it has closed also, it is just as normal close. ఓకే, అందుకనే నేను దీన్ని బ్రేక్అవే గ్యాప్ లాగా నేను కన్సిడర్ చేయట్లేదు. ఒకవేళ ఇక్కడ ఇవి రెండు లేకపోయి ఉండుంటే దీనికి నేను ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. ఓకే, బట్ సో అది అనమాట. సో మీకు అర్థమైంది కదా, నార్మల్ ఎఫ్ఈజీస్ ఇవి 3 ఎఫ్ఈజీస్ లాగే కనిపిస్తాయి, నార్మల్ ఎఫ్ఈజీస్ లాగా, బట్ స్లైట్ డిఫరెన్స్ ఉందన్నమాట. దీన్ని బ్యాగ్ అంటారు, ఇది కంప్లీట్గా నార్మల్ ఎఫ్ఈజీ అనమాట. ఇది బ్యాగ్ మాత్రం కాదు, ఇది 50-50. బట్ if you ask me, then I do not consider this. For me, this is also not a bag. Only this alone is a bag. Okay, and it depends on you. If you want to consider this as a bag, you can. If you do not want to consider this as a bag, if you want to treat it as a normal FVG, so this is where you will enter, because this is an FVG. Okay, you don't have to look for bag all the time. మీరు బ్యాగ్ కనిపిస్తేనే ఎంట్రీ తీసుకోవాలి అనేది లేదు. బ్యాగ్ కూడా ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ. అది బ్యాగ్ కనిపించింది అంటే అది స్ట్రాంగ్ జోన్ అని అర్థం. ఇక్కడ చెప్పాను కదా నేను, ఇది బ్యాగ్ అని చెప్పాను. దీని తర్వాత చూడండి ప్రైస్ ఎలా మూవ్ అయిందో. ఒకవేళ దీని తర్వాత ఇక్కడ క్లోజ్ అయిపోయింది, మనం ఒకవేళ ఇక్కడ ఎంట్రీ ఇచ్చి దీని మీద ఎస్ఎల్ పెట్టుకున్నా కూడా అది వర్కౌట్ అయ్యేది. ఇక్కడ తీసుకుంటే it will work. You can take 1:2 or at least till this low, till this swing low. This is also a valid entry.
ఓకేనా. సో ఇది అనమాట బ్యాగ్కి ఎఫ్విజీకి. అన్నిటి దగ్గర బ్యాగే కనిపించాలని లేదు, అన్నిటి దగ్గర ఎఫ్విజీయే కనిపించాలని లేదు. బ్యాగ్ కనిపించినప్పుడు బ్యాగ్ లాగా ట్రీట్ చేయండి, నార్మల్ ఎఫ్విజీ కనిపించినప్పుడు నార్మల్ ఎఫ్విజీ లాగా రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. If it is a normal FVG, then we have to wait for the price, that zone to retest. I mean to say, retest and kaadu, wait for the price to come back to that zone, and then you can take an entry. Okay na? So idi main type of FVG, and I have given you all the points regarding bag and regarding FVG. What is the difference between normal FVG and what is the difference between normal FVG and a bag? So ఇంతేనండి ఇంకా ఈ బ్యాగ్ గురించి. అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్ ఉంది, బ్యాగ్ కెన్ నాట్ బీ ఇన్సైడ్ బార్ క్యాండిల్. సమ్ టైమ్స్ నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి. సారీ ఇది కూడా కాదు. ఇది చూడండి. దిస్ ఈస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఓకే, కన్సిడర్ దీస్ క్యాండిల్స్. ఓకే, దిస్ ఈస్ యాక్చువల్లీ ఎ మదర్ క్యాండిల్. ఓకే, ఇన్సైడ్ బార్ క్యాండిల్స్ ని మదర్ అండ్ బేబీ క్యాండిల్స్ అని కూడా అంటారు. నేనైతే అలా అంటాను. మీరు అంటే మీరు ఎలా అండర్స్టాండ్ చేసుకొని ఉంటే మీరు ఆ విధంగా మీరు అనుకోండి మీ మనసులో. ఓకే, సో దిస్ ఇస్ ఎ మదర్ క్యాండిల్, బట్ స్టిల్ ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ అ ఫస్ట్ క్యాండిల్, దిస్ ఇస్ అ సెకండ్ క్యాండిల్, దిస్ ఇస్ అ థర్డ్ క్యాండిల్. ఓకే, అండ్ హియర్ వీ హ్యావ్ ఏ FVG which is a BAG, bag, because this is first candle and the second candle has closed below the first candle and third candle has closed below. Though there is a wick downside, but still we can this is a satisfactory close, and this is a satisfactory candle. We can consider this as bag only if this candle is not there. If this is not a mother candle, then we can consider this. ఆర్ ఎల్స్ ఒకవేళ ఇది గనక ఇలా ఉండుంటే, ఒకవేళ గనక ఇది పర్ఫెక్ట్గా ఇది గనక ఇలా ఉండుంటే ఇది బ్యాగ్ అవుతుండే. ఎందుకంటే ఇది అప్పుడు ఇన్సైడ్ బార్ కాదు, ఇది మదర్ క్యాండిల్ అవ్వదు, ఇది బేబీ క్యాండిల్ అవ్వదు. ఎందుకంటే దీని హై ఆల్రెడీ స్వీప్ చేసేసింది. ఇది ఒక ఇండివిజువల్ క్యాండిల్, ఇప్పుడు ఇది ఒక ఇండివిజువల్ క్యాండిల్, ఇది ఒక ఇండివిజువల్ క్యాండిల్. సో దీన్ని ఇప్పుడు మనము బ్యాగ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. బట్ సిన్స్ ఇక్కడ మనకి ఆ ఆప్షనే లేదు. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది డిలీట్ చేసేసిద్దాం. ఇది యాక్చువల్ విక్ ఇలా చిన్నగా ఉన్నాయి. ఇది ఇన్సైడ్, ఇవి రెండు కూడా ఇన్సైడ్ బార్ క్యాండిల్స్. సో ఇలా ఇన్సైడ్ బార్ క్యాండిల్స్ని మనం ఎప్పుడు కూడా బ్యాగ్కి మనము ట్రీట్ చేయలేము. వీటి రెండింటిని మనము కన్సిడర్ చేయలేము. దీస్ ఆర్ ఇన్వాలిడ్ క్యాండిల్స్. ఓకేనా, ఇన్సైడ్ బార్ క్యాండిల్స్ ఆర్ ఇన్వాలిడ్ క్యాండిల్స్. నార్మల్ ఎఫ్విజీకి మనము ట్రీట్ చేయొచ్చు. కొంతమంది నార్మల్ ఎఫ్విజీస్కి కూడా దీని ఇన్సైడ్ బార్ క్యాండిల్స్ని ట్రీట్ చేయరు. బట్ నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. నేనైతే నార్మల్ ఎఫ్విజీగా దీన్ని ట్రీట్ చేస్తాను. ఓకే, బట్ బిఫోర్ దట్ ఐ విల్ చెక్ ది కాంటెక్స్ట్. ఓకే, కాంటెక్స్ట్ చెక్ చేసిన తర్వాత ఈ ఎఫ్విజీ వ్యాలిడ్ ఎఫ్విజీయా కాదా, అసలు ఇక్కడ ఎఫ్విజీ మనం మార్క్ చేసుకోవచ్చా చేసుకోలేమా, దీనికి ఇంపార్టెన్స్ ఉంటుందా ఉండదా అనేది దానికి వేరే కాంటెక్స్ట్ చెక్ చేసిన తర్వాత నేను అప్పుడు దీన్ని కన్సిడర్ చేస్తాను. ఓకే, సో నార్మల్గా చూస్తే ఇది బ్యాగ్ మాత్రం కాదు, ఇది నార్మల్ ఎఫ్విజీ మాత్రమే. ఎందుకంటే దీస్ టూ ఆర్ బేబీ క్యాండిల్స్ ఆఫ్ దిస్ మదర్ క్యాండిల్. సో అదనమాట. సో మోస్ట్లీ నేనైతే మీకు అన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్ చూపించాను. బ్యాగ్కి ఎఫ్విజీస్కి, నార్మల్ ఎఫ్విజీకి నార్మల్ బ్యాగ్కి అన్ని డిఫరెన్స్ ఏంటిది అని చెప్పేసి అన్నీ చెప్పాను.
సో మనం ఇప్పుడు ఒక్క నిమిషం అండి. ఓకే, దగ్గర 1.5 hours నుంచి కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను నేను. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఇంకా తొందరగానే వైండప్ చేసేసేస్తాను, అయిపోయినట్టే. ఇంకా మనకి ఈ రోజుకి కోటా అయిపోయింది. జస్ట్ నేను ఇంకొక 5-10 minutesలో క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఎఫ్విజీ టైప్ గురించి చూద్దాము. నెక్స్ట్ ఎఫ్విజీ టైప్ వచ్చేసేసి గ్యాప్ అండ్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఓకే, ఇది అంత నేను అస్సలు వీటిని కన్సిడరే చేయనండి. మీరు ఆల్రెడీ వినే ఉంటారు, మార్కెట్ డజంట్ లైక్ గ్యాప్స్ అని చెప్పేసి. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది ఈ స్టేట్మెంట్ గురించి. మార్కెట్స్ డజంట్ లైక్ గ్యాప్. ఒకవేళ గ్యాప్ ఉంది అని అంటే డెఫినెట్గా మార్కెట్ ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తుంది అని అర్థం. ఓకే, ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి ఎప్పుడో ఒకసారి మార్కెట్ అయితే గ్యాప్స్ని ఫిల్ చేస్తుంది. ఓకేనా? సో అంటే కొంతమంది బిలీవ్ చేస్తారు గ్యాప్స్ని ఉంటే వాల్యూమ్ ఇంబ్యాలెన్సెస్ అని కూడా కొంతమంది అంటారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇప్పుడు ఈ క్యాండిల్కి మధ్యలో ఇదిగో ఇది వాయిడ్ అనేది క్రియేట్ అయిందనమాట. ఓకే, వాయిడ్ అంటే గ్యాప్. ఓకే, సో ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసింది. వెరీ నెక్స్ట్ క్యాండిల్లోనే ఫిల్ చేసింది. సమ్ టైమ్స్ ఇది వెరీ నెక్స్ట్ క్యాండిల్లో ఫిల్ చేయకపోవచ్చు, ఒక 1-2 days తర్వాతనో 3-4 days తర్వాత. ఇది ఫారెక్స్ మార్కెట్ కాబట్టి ఈ స్క్రిప్ట్స్లో వెంటనే వాల్యూమ్స్ అనేది ఫిల్ చేసేసేస్తుంది. ఈ గ్యాప్స్ అనేది ఫిల్ చేసేసేస్తుంది అనమాట. బట్ మీరు ఇండియన్ మార్కెట్లో మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అవి కనుక చూస్తే గ్యాప్స్ అప్పుడప్పుడు ఒక 1 month టైం దానికన్నా ఎక్కువ కూడా పట్టవచ్చు. లేదు అంటే వెరీ నెక్స్ట్ డే ఓపెనింగ్ టైంలోనో లేదా క్లోజ్ అయ్యే వరకు, ఆ సెషన్ క్లోజ్ అయ్యే వరకు లోపల అది డెఫినెట్గా ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసిన తర్వాతనే ప్రైస్ అనేది రివర్స్ అవ్వడము లేకపోతే ఆ ట్రెండ్ కంటిన్యూ చేయడము అట్లా అవుతుంది. బట్ ఈ ఫారెక్స్ మార్కెట్లో ఒకవేళ గ్యాప్ క్రియేట్ అయినా మోస్ట్లీ 1-2 daysలో, మోస్ట్లీ నెక్స్ట్ డేనే ఫిల్ అవ్వచ్చు. లేదు అంటే సరే మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత కాదన్నా ఒక 2-3 daysలో ఆ గ్యాప్ అనేది అట్లీస్ట్ విక్ వచ్చేసేసి ఆ గ్యాప్ని ఫిల్ చేసేసి వెళ్ళిపోతుందండి. సో అట్లా నేనైతే ఇంతవరకు నేను ఎప్పుడు దీని మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా అంటే దీనికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని కూడా మైకిల్ కూడా అంత ఎక్కువ మాట్లాడినట్టు నేను నేను విన్న వీడియోస్లలో అయితే మైకిల్ స్ట్రెస్ చేసి చెప్పడం వీటి గురించి అయితే నేను వినలేదు. ఓకే, మైకిల్ అంటే ఐసిటీ ఓనర్ అండి, ఐసిటీ క్రియేట్ చేసిన ఆయన. సో దీనికి నేను జస్ట్ మీకు ఈ గ్యాప్స్ అంటే ఏంటి, ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు నన్ను అడిగితే మాత్రము. మీరు జస్ట్ నాలెడ్జ్ మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి, ఇట్లాంటివి కూడా ఒకటి ఉన్నాయి అని చెప్పేసి. రేపు ఎవరన్నా మీకు ఇది తెలుసా అని అంటే తెలీదు అని చెప్పకుండా ఉండడానికి, అవును ఇది కూడా మాకు తెలుసు అని అనడానికి మీకు వస్తుంది. అంతే తప్ప నాకు తెలిసి మార్కెట్లో మనకి అంత ఎక్కువ ఏం యూజ్ అవ్వదు. బట్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్లో మీకు గ్యాప్ కనిపించింది ఇంకా ఫిల్ అవ్వలేదు అని అన్నప్పుడు మీరు ఆ జోన్ని మార్క్ చేసుకొని ఆ జోన్ని ఇట్లా మార్క్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఓకే, రేపు ఏమన్నా ప్రైస్ దాంట్లోకి వచ్చిందంటే అక్కడ నుంచి రివర్స్ అవ్వడము అదొక కాన్ఫ్లుయెన్స్ లాగా యూజ్ చేయొచ్చు. అంటే మీరు ఆల్రెడీ ఉన్న సెటప్లో ఓకే ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నప్పుడు డబుల్ కన్ఫర్మేషన్ కోసం అని ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ని మీరు ఆ సిచ్యువేషన్లో ఒకవేళ ఏమన్నా ఉంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఇక్కడ ఉంది కాబట్టి సో మైట్ బి ప్రైస్ మైట్ మూవ్, దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ కాన్ఫ్లుయెన్స్. ఓకే, సో ఈ జోన్లో అసలు ఏం జరిగింది అంటే ఏం జరగలేదనే చెప్పాలి. అంటే ట్రేడింగ్ ఏం జరగలేదు అనమాట ఈ జోన్లో, అది. ఓకే, సో ఈ ప్రైస్ ఇది ఏదైతే ఈ ఏరియా ఉందో, ఈ ప్రైస్ ఏరియా ఉందో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏది ట్రేడింగ్, నో ట్రేడింగ్ హ్యాస్ అక్కర్డ్. ఓకే, అది.
సో ఇది క్రియేట్ అయినప్పుడు ప్రైస్ విల్ డెఫినెట్లీ ట్రై టు ఫిల్ ది గ్యాప్స్. ఓకే, అండ్ దీన్ని పిఓఐ లాగా, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా అట్లా మీరేమన్నా ట్రీట్ చేయాలి అని అనుకుంటే దట్ ఈస్ ఆల్ అప్ టు యూ. నేను చెప్తున్నాను కదా, ఇది ఓన్లీ ఇదే లాజిక్ పైన మాత్రం మీరు తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ ప్రైస్ మూమెంట్ జరిగింది, బట్ ఇక్కడ ఏదైనా గ్యాప్ ఉంది అని అనిపిస్తే మీరు ఇది ఒక్కటే ఒక రీజన్ పెట్టుకొని మీరు మీ ఎంట్రీస్ మాత్రం ప్లాన్ చేసుకోవద్దు. ఏదన్నా దానిపైన ఇంకేమైనా రీజన్, స్ట్రాంగ్ రీజన్ మీ సెటప్ మీకు ఇండికేషన్ ఇస్తుంది అని అన్నప్పుడు ఆ సెటప్ ఇండికేషన్కి ఇది ఏదైతే ద మార్కెట్ డజన్ లైక్ గ్యాప్స్ అని అంటారో అప్పుడు ఆ ఒక్కటి ఫాలో అయ్యి మీరు ట్రేడ్స్ అనేది మీ సొంతంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో మార్కెట్ ఎక్కడ గ్యాప్స్ కనిపించినా కూడా అది వదలదు, ఎక్కడన్నా సరే ఫిల్ చేయాల్సిందే అది. సో ఇదన్నమాట అండి కంప్లీట్ కోర్స్. ఇది ఈ రోజుకి నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్స్. లిక్విడిటీ చెప్పాము, మనం లిక్విడిటీ డిస్కస్ చేసి ఫస్ట్ మ్యానిపులేషన్స్ గురించి డిస్కస్ చేసాము. మ్యానిపులేషన్స్ అంటే ఏంటి అదంతా. తర్వాత నార్మల్ ఎఫ్ఈజీ గురించి డిస్కస్ చేశాను. తర్వాత నార్మల్ ఎఫ్ఈజీలోనే అసలు నార్మల్ ఎఫ్ఈజీకి బ్రేక్అవే గ్యాప్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అసలు ఏ క్యాండిల్స్ని బ్రేక్అవే గ్యాప్ లాగా చూడాలి, ఏ క్యాండిల్స్ని బ్రేక్అవే గ్యాప్ లాగా చూడొద్దు, అలాగే ఎక్కడ ఏ కాంటెక్స్లో చూడాలి. అసలు కాంటెక్స్ట్ మనం ఏదైనా ట్రేడ్ తీసుకోవాలంటే దానికి కాంటెక్స్ట్ ఏంటి, ఏమేమి చెక్ చేయాలి. ఓకే, సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ లిక్విడిటీస్లో కూడా ఏ టైప్స్ లిక్విడిటీ ఉన్నాయి, ఈక్వల్ హై, ఈక్వల్ లో ఒకటి, ట్రెండ్ లైన్, గ్రూప్ ఆఫ్ వీక్స్ ఒకటి. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసాము. సో అండ్ ఎఫ్విజీ టైప్స్ కూడా చెప్పాను. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా బిఏజీ గురించి. సో బ్రేక్అవే గ్యాప్స్ గురించి మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ ఇందాక నేను మీకు గ్యాప్స్ అండ్ వాల్యూమ్ ఇంబ్యాలెన్సెస్ గురించి కూడా చెప్పాను. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ అనమాట. ఇవి యాక్చువల్లీ ఇది నేను చెప్పాలంటే దగ్గర ఇది 1.5 hour 40 minutes అయిందండి ఇప్పుడు. బట్ స్టిల్ ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి మీరు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లలో ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తేనే మీకు ఫర్దర్ వీడియోస్లలో మీకు హెల్ప్ అవుతుంది. నేను చెప్పేది ఏంటిది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మీరు ఈ వీడియోస్ చూడకుండా మీరు ఆ వీడియోస్ చూస్తే మాత్రం మీకు అంత ఈజీగా అర్థం అవ్వదు. మళ్ళీ మీరు ఈ వీడియోస్కి రావాల్సిందే. ఈ వీడియోస్లో అవి ఏంటి, ఇప్పుడు బ్యాగ్ అని చెప్తుంటాను నేను, మీకు ఆ బ్యాగ్ ఏంటో తెలియనప్పుడు మరి అలా ఎలా అర్థమవుతుంది, మీకు అర్థం అవ్వదు. అప్పుడు మీరు మళ్ళీ ప్రీవియస్ వీడియోస్ చూడాల్సిందే. సో ఎవరన్నా సరే చూడాలి అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ వీడియో నుంచి చూసుకుంటూ వస్తే అప్పుడు నేను యాక్చువల్లీ ఫస్ట్ వీడియోలో చాలా ఇంట్రొడక్షన్ చెప్పాను. అది మీరు 1.5x స్పీడ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే 2x స్పీడ్లో పెట్టుకొని చూడండి. ఒక్కసారి వింటే సరిపోతుంది. ఫస్ట్ వీడియో మాత్రం ఒక్కసారి వింటే మీరు జస్ట్ రిలాక్స్ అవుతూ విన్నా సరే, లేదు అని అంటే మీరు లేకపోతే ఏదన్నా ట్రావెలింగ్ చేస్తూ విన్నా సరే సరిపోతుంది. దానికి మీకు చార్ట్ అవసరం లేదు. నేను దాంట్లో ఓన్లీ మ్యానిపులేషన్స్ గురించి చెప్పాను అండ్ లిక్విడిటీస్ గురించి బేసిక్ చెప్పాను. జస్ట్ స్లైట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. సో అది మీరు ఏదైనా ట్రావెలింగ్ చేస్తూ బస్లో కూర్చోనో, లేకపోతే మెట్రోలో కూర్చోనో, లేకపోతే ఏదన్నా వర్క్ చేసుకుంటూ కిచెన్లో వర్క్ చేసుకుంటూ, లేడీస్ అయినా సరే కిచెన్లో వర్క్ చేస్తూ విన్నా సరిపోతుంది అది. బట్ ఈ సెకండ్ వీడియో ఇప్పుడు నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెకండ్ వీడియో నుంచి మాత్రం డెఫినెట్గా మీరు స్క్రీన్ దగ్గర ఉండి, సిస్టమ్ ముందు ఉండి నేను చెప్పింది ఏంటో అనేది మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ మీరు నేర్చుకోండి. అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా కనుక మీరు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చూస్తే మాత్రం మీరు చాలా కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకప్పుడు నాకు చెప్పారు ఇలా, మైకిల్ కూడా క్లియర్గా చెప్పారు. ఆయనది కొన్ని మంత్లీ కోర్ కంటెంట్ ఉంది.
ఓకే, ఆ కోర్ కాంటెంట్ వీడియోస్ ఆయన ఏం చెప్పారు, ఎవ్రీ మంత్కి ఓన్లీ 1 కోర్ కాంటెంట్ చూడండి, దాంట్లో 8 వీడియోస్ లాగా ఉంటాయి. ఆ 8 వీడియోస్ 1 మంత్ చూడండి అని అంటే నేను 1 డేలోనే దాని 1x స్పీడ్లో సారీ 1x స్పీడ్లో, సారీ 1.5x స్పీడ్లో కానీ 2x స్పీడ్లో పెట్టి నేను ఫటాఫటా చూసేసాను. అందుకే నాకు ఏం అర్థం కాలేదు. సో మీరు అలా చేయకండి, కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. మీరు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నా సరే, మీరు నా దగ్గర నుంచే నేర్చుకోండి అని నేను చెప్పట్లేదు. నేను మీకు నిన్న వీడియోలోనే చెప్పాను, ఇప్పుడు నేను ఇదంతా టైం తీసుకొని ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు కేవలం మీకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అంటే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను. అలా మనము ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఇంకా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటారు కదా. సో అందుకనే నేను మీ నాలెడ్జ్తో పాటు నా నాలెడ్జ్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అన్న ఒక సెల్ఫిష్ రీజన్తో నేను ఈ వీడియోస్ అన్నిటినీ నేను అంటే ఈ సెషన్ని ప్లాన్ చేశాను, ఈ సిరీస్ అన్నిటినీ. సో టైం తీసుకొని మెల్లిమెల్లిగా అట్లీస్ట్ మీరు టైం అంటే ఒక 1 వీక్ రీసెర్చ్ చేయండి వీడియోస్లలో అని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ ఒక రోజు వీడియో విని దాని తర్వాత ఒక 1 డే మీరు ఎక్స్ట్రా టైం తీసుకోండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీరు వీడియో చూసుకోండి. ఈరోజు మీరు ఈ వీడియో చూసారు కదా, లిక్విడిటీ, ఎఫ్ఈజీస్ గురించి, మ్యానిపులేషన్స్ గురించి. ఇది మీరు ఈరోజు కొద్దిగా టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు థర్డ్ డే రోజు, ఫస్ట్ డే వింటారు, సెకండ్ డే ప్రాక్టీస్ చేస్తారు, థర్డ్ డే రోజు మీరు మళ్ళీ అప్పుడు ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్ళండి. ఓకే, ఇది సిరీస్లో సెకండ్ పార్ట్. ఇది ఇంకొక థర్డ్ పార్ట్కి వెళ్తాము ఇప్పుడు మనము. సో ఆ థర్డ్ పార్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు థర్డ్ డే రోజు థర్డ్ పార్ట్కి వెళ్ళండి. మళ్ళీ మీరు తర్వాత నెక్స్ట్ థర్డ్ డే తర్వాత థర్డ్ డే వింటారు కదా, ఫోర్త్ డే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఫిఫ్త్ డే రోజు మీరు పార్ట్ 4కి వెళ్ళండి. అర్థమవుతుంది కదా. సో అలా చేసుకుంటేనన్నా మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. ఒకవేళ బిగినర్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు టైం పడుతుంది. మీరు టైం తీసుకొని మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఎందుకంటే మీకు మాత్రమే లెర్నింగ్ కాదు, నాకు కూడా లెర్నింగే అది. సో ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు పోస్ట్ చేయొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇది అండి, నేను ఇక్కడితో వైండప్ చేసేస్తున్నా. ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను, 1 hour 45 minutes అవుతుంది ఈ వీడియో. మీరు కొద్దిగా ఓపికతో వినండి. నేను ఎక్కువ టైం వేస్ట్, ఏదో సోది చెప్పడము అట్లా ఏం చెప్పలేదు. నేను జస్ట్ మీకు నాలెడ్జ్ మాత్రమే, మ్యాక్సిమం 1.5 hour వరకు కూడా నేను ఓన్లీ మీకు నాలెడ్జ్ షేరింగే చేశాను. ఎక్కడ కూడా నేను ఏమి మాట్లాడుకుంటూ టైం అంటే డ్రాగ్ చేయడం అట్లా ఏం చేయలేదు. మీరు ఎక్కడ స్కిప్ అవ్వకండి, ఎందుకంటే నాకు గుర్తొచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను మీకు చెప్పాను దీంట్లో. సో మీరు స్కిప్ అవుతూ చూడకండి. కావాలంటే మీరు 2x స్పీడ్లో మీరు క్యాచప్ చేయగలుగుతారు అంటే 2x స్పీడ్లో చూడండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ డు నాట్ స్కిప్ ది వీడియో. ఇప్పుడు ఒక 1 minute చూసి మళ్ళీ నెక్స్ట్ 2-3 minutes స్కిప్ చేయడము అట్లా చేయకండి. అట్లా చేస్తే మీరు ఎక్కడన్నా ఏదో ఒక పాయింట్ మిస్ అయితే మీకు ఆ పాయింట్ ఏ పాయింట్ అన్నా ఇంపార్టెంట్ ఏనండి. ఎందుకంటే నేను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేశాను, ఏదైనా ఫాల్తూ పాయింట్స్ అట్లా ఏం చెప్పలేదు నేను. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంట్లో ఉంటే మీకు కొద్దిగా బోర్ అనిపించవచ్చు, ఇవి బేసిక్స్ కాబట్టి. సో బట్ స్టిల్ మీకు ఎక్కడో ఏదో ఒక ఎక్స్ట్రా పాయింట్ చెప్పాను అని అంటే ఈ వీడియోస్ విన్నాక అనవసరంగా నేను టైం వేస్ట్ చేశాను అని అనిపించకుండా ఎంతో కొంత అంటే మీ నాలెడ్జ్కి ఎంతో కొంత వాల్యూ యాడ్ చేస్తాను అన్న నమ్మకం ఉంది ఈ వీడియోతో నాకు. సో చూసి మీరు నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను మీకు ఆన్సర్ చేయడానికి. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ అండి.